బిడ్డ పుట్టగానే సాధారణంగా ముర్రు పాలు అంటాం యాక్చువల్లీ. సో ముర్రు పాలు యొక్క ప్రాముఖ్యత ఏంటి, అందులో ఎలాంటి పోషక విలువలు ఉంటాయి, సో వీటిని బిడ్డకు తాగించాల్సిన అవసరం ఏముంది? కొంతమంది అనుకోవడం పాలు వస్తున్నాయి అయిపోయింది, ఫస్ట్ పాలు తక్కువ వస్తాయి తర్వాత పెరుగుతాయి అన్నట్టుగా ఒకటే భావన ఉంటుంది. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాలు అన్నది 3 స్టేజీల్లో వస్తుంది. అండ్ అవి చిక్కగాను ఎల్లోగాను వస్తాయి, చుక్కలుగానే వస్తాయి. జనాలు మామూలుగా పిండితే ఇట్లా దారల్లా రావాలి, అంత దూరం పడాలి, ఈ కాన్సెప్ట్ పెద్దవాళ్ళల్లో చాలా ఉంది. 99% తల్లులు పిల్లలకి ఖచ్చితంగా పాలు పట్టడానికి ఇష్టపడుతున్నారు, సో ఇవ్వాలనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు పాలు అనేది పడడం లేదు వాళ్ళకి. సో దీనికి గల కారణాలు ఏంటి? పాలు వస్తున్నాయా లేదా అక్కడ క్వశ్చన్ దగ్గర నుంచి మొదలవుతుంది. తల్లి మంచిగా తింటే పాలు వచ్చేస్తాయి, తల్లి మంచిగా పడుకుంటే పాలు వచ్చేస్తాయి, తల్లికి స్ట్రెస్ తగ్గిపోతే పాలు వచ్చేస్తాయి. అంతే, ఇదే ఇక్కడ ఈ 3 గదుల్లోనే ఉంటున్నమాట. 99% మదర్స్ అందరూ పాలు ఇవ్వాలన్న ఆలోచనతోటే ఉంటారు. ఏ తల్లి కూడా పాలు నాకు రావు, నేను ఇవ్వలేను అన్న ఆలోచనతో లేరు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 6 months వరకు ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వండి, తల్లిపాలు ఇవ్వడం అని కదా, మాత్రమే ఇవ్వండి అని చెప్తున్నారు. ఈ తల్లిపాలు మరి సరిపోతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి తల్లికి మీరు ఇచ్చే సూచనలు, టెక్నిక్స్ ఏంటి? మినిమం 6 to 8 times ఇన్ అ డే, 24 hours ఒక 6 నుంచి 8 సార్లు వరకు యూరిన్ వాళ్ళు వెళ్తున్నారు, మంచి క్వాంటిటీలో యూరిన్ వెళ్తున్నారు అంటే మాత్రం రోజు గిన్నెసార్లు పాలు ఇవ్వాలి లేదా గింతసేపు ఇవ్వాలి అనేది ఏమన్నా ఉండాలి? బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్ అనగానే బిడ్డను ఎలా పట్టుకోవాలో చెప్తా ఉంటారు, తల్లి ఎలా ఉండాలన్నది ఎక్కడ ఉండదు. గడ్డలు గడుతున్నాయి, ఇట్లాగా జ్వరం వస్తున్నాయి, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఇండైరెక్ట్ ఇండికేషన్ పాలు ఎక్కువ అవుతున్నాయి. తల్లి తన సొంత బిడ్డకు పాలిచ్చిన దానికి, తల్లి వేరే బిడ్డకు పాలిచ్చిన దానికి ఏమైనా తేడా ఉంటుందా? ఫ్రాంక్లీ దిస్ ఇస్ అనదర్ బిగ్ కాంట్రవర్సీ అండి. అగైన్ రిమెంబర్, ఫస్ట్ తల్లిపాలు ఏదైతే ఇస్తున్నామో మనం కారణం ఇచ్చేది యాంటీబాడీస్ ఉంటాయని, అది ఆ బిడ్డకు పనికొస్తుందని. తల్లి పాలు ఇవ్వకూడదు అనే సందర్భాలు ఏమన్నా ఉన్నాయి? ప్రతి తల్లి తనకి డైరెక్ట్గా మిల్క్ అన్నది ఇవ్వచ్చు. కొన్ని కండిషన్స్ ఉన్నాయి వేరే తల్లి ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు. హ్యూమన్ రైట్స్ అని అంటున్నారు, యానిమల్ రైట్స్ అని అంటున్నారు, దిస్ ఇస్ బ్రెస్ట్ ఫీడింగ్ రైట్. కానీ దురదృష్టవశాత్తు కొంతమందికి తల్లిపాలు ఉండవు, ఖచ్చితంగా ఫార్ములా మిల్క్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ ఆల్టర్నేటివ్స్ను ఎంపిక చేసుకోవడం ఎలా? అల్టిమేట్గా మనం పౌడర్ దేంతో చేస్తున్నాం? కౌ మిల్క్తో చేస్తున్నాం. ఆ ప్రాసెస్లో, ఆ దగ్గరికి తీసుకొచ్చే ప్రాసెస్లోనే మనం షుగర్ యాడ్ చేస్తాం. ఎందుకంటే షుగర్ యాడ్ చేయకపోతే ప్రాసెస్ చేసిన పాలు, పౌడర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ నాట్ టేస్టీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ టీవీ. మనం ఆగస్ట్ 1 నుంచి 7వ తారీఖు వరకు ఈ మన తల్లిపాల వారోత్సవాలు అంటే వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే అని చెప్పేసి జరుపుకుంటున్నాము. సో ఈ తల్లిపాలు చాలా శ్రేష్టమని చాలామందికి తెలుసు. అసలు ఈ తల్లిపాల గురించి ఉన్న సమగ్ర సమాచారం ఏంటి, ఈ తల్లిపాలకు సంబంధించిన సందేహాలకు నివృత్తి కోసం మనం ప్రస్తుతం కామినెంట్ హాస్పిటల్లో ఉన్నాం. డాక్టర్ సౌజన్య గారు నానటాలజిస్ట్, అదేవిధంగా పీడియాట్రిషియన్. తనని అడిగి తల్లిపాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, తల్లిపాలు ఇవ్వడం వల్ల అటు బిడ్డకు ఇటు తల్లికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఒకవేళ తల్లిపాలు సరిపోకపోతే ఎలాంటి మనం చర్యలు తీసుకోవాలి, అదే రకంగా తల్లిపాలు లేని వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ఆమెను అడిగి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసి బ్రెస్ట్ ఫీడింగ్ మీద, అదేవిధంగా తల్లిపాల మీద ఇది చాలా మంచి ఇంటర్వ్యూ, సమగ్రమైన ఇంటర్వ్యూ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూని చివరి వరకు చూడండి. సౌజన్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. క్రితం తరం తీసుకుంటే అసలు పాలకు కుదవలేదు, 6 months వరకు బేబీస్కి ఎటువంటి ఆహారం ఇవ్వకుండా సరిపోయింది. ఇప్పుడు రాను తల్లి పాలు తగ్గుతున్నాయి, పాలిచ్చేవారు తగ్గుతున్నారు. అసలు దీని గల కారణాలు ఏంటి? ఇది చాలా బేసిక్ క్వశ్చన్ లాగే అయిపోయిందండి. పాలు ఇవ్వడము, పాలు వస్తున్నాయా లేదా అక్కడ క్వశ్చన్ దగ్గర నుంచి మొదలవుతోంది. అండ్ ఆ డౌట్ తల్లికి ఉండడం అన్నది ఓకే, సహజమే, చాలామందికి డౌట్స్ ఉంటాయి, అందులో తప్పేం లేదు. బట్ తల్లితో పాటు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అత్తగారులు అడుగుతున్నారు, అది మమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. బికాజ్ వాళ్ళు నోన్ జనరేషన్, ఇంకా మనకంటే ఇంకో తరం పెద్దవాళ్ళు, అండ్ వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన వాళ్ళే. చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు తరానికి పాలు సరిపోవట్లేదు, ఫస్ట్ 3 రోజులు పాలు సరిపోవట్లేదు, పై పాలు పెట్టచ్చా, వేరే పాలు పెట్టచ్చా అన్న డౌట్స్ తోటి అడుగుతున్నారు. సో అది నిజంగానే షాకింగ్ ఉందండి.
మా వరకు మేము చూసినంత వరకు ఓవర్గా అడ్వర్టైజ్మెంట్ ఏదైతే జరుగుతుందో పైన పాల గురించి బ్రెస్ట్ ఫీడింగ్కి ఈక్వలెంట్గా అడ్వర్టైజ్మెంట్ జరగట్లేదు. బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత ఇంపార్టెంట్ అన్నది అంతే లెవెల్లో మనకు ఫార్ములా ఫీడ్ కూడా ఇంపార్టెంటో లేకపోతే తక్కువ అన్న చెప్పడం మానేసి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మాట్లాడకుండా ఫార్ములా ఫీడ్ గురించే మాట్లాడుతున్నారు. అది ఇండైరెక్ట్గా మనం బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తక్కువ మాట్లాడుతున్నట్టే జరుగుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తక్కువ మాట్లాడుతున్నారని నేను అనను, కానీ దాని మీద ప్రాపగేషన్ లేదు, దాని గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు లేరు, ఎక్కువ చెప్పేవాళ్ళు లేరు, మీడియాలో ఎక్కువ అది బయటికి రావట్లేదు, దాని మీద యాడ్స్ రావట్లేదు, దాని మీద అంటే మీకు అర్థమవుతుంది కదా, Yes, ఒక yes. ప్రోడక్ట్ గురించి మీరు యాడ్ కోసం క్యాంపెయిన్ చేస్తున్నారు, కమర్షియల్గా చూస్తున్నారు, డాక్టర్స్ని కలుస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. బట్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి యాడ్స్ ఎందుకు రావట్లేదు, పోస్టర్స్ ఎందుకు రావట్లేదు? బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటే మన సిటీలో ఎక్కడ పోస్టర్ ఎందుకు లేదు? ఒక పోస్టర్ పెట్టండి, బ్రెస్ట్ ఫీడింగ్ ఏంటి అన్నది చెప్పండి. ఇది చాలా మంచిది అన్నది అన్ని రకాలుగా సమాజంలో ఎదుగుదల ఉన్నప్పుడు ఇది మనం ఓపెన్గా చెప్పడంలో తప్పేముంది? అన్ని తరతరాలుగా జరుగుతున్న విషయం అది. ఐ ఫీల్ ఆ ప్రాపగేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం జరుగుతుందంటే నాలెడ్జ్ అన్నది గ్యాప్ వస్తుంది. సో ఆ నాలెడ్జ్ లేనప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ఏంటి అన్నది జనరేషన్కి తెలియనప్పుడు ఆ పై వాళ్ళకి డౌట్స్ ఉంటాయి, కింద వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్లో వాళ్ళు ఫస్ట్ ఆలోచించేది బిడ్డ గురించి. బిడ్డకి పాలు సరిపోతాయా లేదా అన్నది ఆలోచిస్తారు. సరిపోయేమో అన్న ఆలోచనతోటి వేరే ఆల్టర్నేటివ్స్ ఎత్తుతున్నారు. ఆల్టర్నేటివ్స్ ఎతకిన మరుక్షణము బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది తగ్గిపోతుంది. అది హార్మోనల్గాను, ఫిజికల్గా, ఎమోషనల్గా అన్ని రకాలుగాను బ్రెస్ట్ ఫీడింగ్ తగ్గిపోతుంది. జస్ట్ ప్యూర్ ఫిజికల్ ప్రాసెస్ కాదండి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది. ఇట్ ఈస్ అ న్యాచురల్ హార్మోనల్ ఎమోషనల్ ప్రాసెస్. దాన్ని హ్యాంపర్ చేసే ఫ్యాక్టర్స్ బయట నుంచి మనకు చాలా వస్తుంటాయి. ఉట్టి తల్లి ములానే పాలు తగ్గిపోతాయి అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ముందు ఆ కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చేయాలి. తల్లి మంచిగా తింటే పాలు వచ్చేస్తాయి, తల్లి మంచిగా పడుకుంటే పాలు వచ్చేస్తాయి, తల్లికి స్ట్రెస్ తగ్గిపోతే పాలు వచ్చేస్తాయి. అంతే. ఇదే ఇక్కడ ఈ 3 గదుల్లోనే ఉంటున్నాం మనం. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ స్పేస్. అప్పుడే మనకు అర్థమవుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ని ఎఫెక్ట్ చేసేవి ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయని. నేను కామినేనిలో పనిచేస్తున్న 3-4 ఇయర్స్లో చూసింది మాత్రం బ్రెస్ట్ ఫీడింగ్ని ఎఫెక్ట్ చేసేది మదర్స్ ఆర్ ఆల్వేస్ 99% మదర్స్ అందరూ పాలు ఇవ్వాలన్న ఆలోచనతోటే ఉంటారు. ఏ తల్లి కూడా పాలు నాకు రావు, నేను ఇవ్వలేను అన్న ఆలోచనతో లేరు. బట్ చుట్టుపక్కల ఐఎమ్ సీయింగ్ సో మెనీ ఫ్యాక్టర్స్. అవి ఏవైతే తల్లి పాలని తగ్గించే ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. అది ఓపెన్గా ఎక్కువ చెప్పలేము. బట్ సోషల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటున్నాయి, ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ చాలా ఉంటున్నాయి, పాలిటికల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటున్నాయి. ఇంకా పెద్ద పెద్ద ఏ స్థాయిలో ఎక్కడ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అన్నది మనకి ఇంకా తెలీదు. బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. సో ఐ థింక్ అక్కడి నుంచి ఆ లెవెల్ నుంచి మనం కరెక్ట్ చేసుకుంటూ రావాలి. కొంచెం కష్టమే, బట్ ప్రయత్నం అన్నది ఫస్ట్ అయితే ఒక అడుగు అయితే వెయ్యాలి. అంటే ఈ సృష్టిలో ఆరోగ్యకరమైనవన్నీ చాలా చీప్గా, చాలా చౌకగా దొరుకుతాయి. Exactly. ఫర్ సపోజ్ నీరు చౌకగా దొరుకుతుంది, ఎస్ కానీ కూల్ డ్రింక్ అనేది విషయం అయినా దానికి పెద్ద అడ్వర్టైజ్మెంట్ Yes. ఇచ్చి ఎక్కువ తాగడం జరుగుతుంది. yes. సో అదే రకంగా ఇందులో ప్రచారం జరుగుతుంది అంటారా? అంతే. చెప్పాలంటే అదే జరుగుతుంది. ఓకే. బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ఈజీలీ అవైలబుల్, న్యాచురల్, రెడీమేడ్ అండ్ ఫుల్ ఫుడ్, హోల్ ఫుడ్ అంటారు దాన్ని. దాంట్లో ఈ పదార్థం లేదు అన్నది ఎవరు ఇంతవరకు చెప్పలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఉన్న పదార్థాలు వేటిని కూడా వాళ్ళు ఇమిటేట్ చేసి మన ప్రోడక్ట్స్లో పెట్టలేకపోయారు. ఓకే. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద సుపీరియారిటీ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్. కానీ దాన్ని తక్కువ చేసి ఎందుకు చూస్తామంటే ఇట్ ఈస్ ఈజీ, ఇట్ ఈస్ ఫ్రీ. ఎనీథింగ్ దట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్, ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాల్యూ లేదు. ఇప్పుడు ఉన్న మన కలికాలంలో మాత్రం అది ఉన్న విషయమే. అందుకనే బ్రాండ్స్ అన్నవి బ్రాండెడ్వి ఎక్కువ బయటికి వెళ్తుంటాయి. అదే క్వాలిటీతో ఉన్న టీ షర్ట్ తక్కువ మంది వేసుకుంటారు. ఐ మీన్ బికాజ్ ఇట్స్ నాట్ బ్రాండెడ్. పాలు అలాగే అయిపోయినాయి. సో దానికంటూ బ్రెస్ట్ ఫీడింగ్ అంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేయడం అన్నది కష్టం అవుతుంది. బికాస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ బ్రెస్ట్ ఫీడింగ్. మిగతా వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు సక్సీడ్ బికాజ్ ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు, దాని మీద సొసైటీకి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు, బ్రెయిన్ వాష్ అవుతుంది. అది చాలా మైన్యూట్ లెవెల్స్లో బ్రెయిన్ వాష్ అవుతుంది. సో ఐ థింక్ దట్ హ్యాస్ టు చేంజ్. బిడ్డ పుట్టగానే సాధారణంగా ముర్రు పాలు అంటాం యాక్చువల్లీ. అవును. సో ముర్రు పాలు యొక్క ప్రాముఖ్యత ఏంటి, అందులో ఎలాంటి పోషక విలువలు ఉంటాయి, సో వీటిని బిడ్డకు తాగించాల్సిన అవసరం ఏముంది? కొంతమంది అనుకోవడం పాలు వస్తున్నాయి అయిపోయింది, ఫస్ట్ పాలు తక్కువ వస్తాయి తర్వాత పెరుగుతాయి అన్నట్టుగా ఒకటే భావన ఉంటుంది. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాలు అన్నది 3 స్టేజీల్లో వస్తుంది. సో ఫస్ట్ 5 డేస్ని స్టేజ్ 1 అంటాము, తర్వాత 2 నెలలని 2వ స్టేజ్ అంటాం, తర్వాత వచ్చే పాలని 3వ స్టేజ్ పాల కింద లెక్కేస్తాం. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫస్ట్ వచ్చేది మీరు మురిపాలు అనేది తెలుగులో అంటున్నారో దాన్ని మనం ఇంగ్లీష్లో కొలెస్ట్రామ్ అంటాము.
సెకండ్ స్టేజ్లో వచ్చేది ట్రాన్సిషనల్ మిల్క్ అంటే మధ్యలో మార్పు జరుగుతున్న పాలు, మధ్య రకం పాలు. మూడోదేమో ఫైనల్ మిల్క్ అంటారు. సో ఫస్ట్ మిల్క్ ఏదైతే ఉందో మీరు అడుగుతున్న మురిపాలు గురించి, ఆ ఫస్ట్ 5 రోజుల్లో బాగా ప్రొడ్యూస్ అవుతుందండి. అండ్ అవి చిక్కగాను ఎల్లోగాను వస్తాయి, చుక్కలు చుక్కలుగానే వస్తాయి. జనాలు మామూలుగా పిండితే ఇట్లా దారల్లా రావాలి, అంత దూరం పడాలి, ఈ కాన్సెప్ట్ పెద్దవాళ్ళల్లో చాలా ఉంది. ఫస్ట్ 5 రోజులు ఎవరికి కూడా అట్లాంటి పాలు రావు. అవి మురిపాలు అనేవి రావడమే చిక్కగా ఉంటాయి, ఎల్లోగా బాగా మన లైట్ పసుపు కలర్ ఎట్లా ఉంటుందో ఆ కలర్లో ఉంటాయి, చిక్కగా ఉంటాయి. జస్ట్ ఇట్లా డ్రాప్గా పడుతూ ఉంటుంది. అవి సరిపోతాయా అన్న డౌట్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా సరిపోతుంది. బికాస్ ఫస్ట్ 3 రోజుల వరకు బిడ్డల్లో వాళ్ళకి ఆహారం కోసం గ్లూకోజ్ లెవెల్స్ అనే స్టోర్స్ ఉంటాయి. ఆ స్టోర్స్ ఉన్నంత వరకు తల్లి ప్రొడ్యూస్ చేసే పాలు, ఆ కొద్ది పాలు సరిపోతాయి. సో ఫస్ట్ ఆ డౌట్ తీసేయాలి. ఇంకా అందులో పోషకాలు ఏముంటాయి అన్న దగ్గరకు వచ్చేస్తే మాత్రం మెయిన్ కొలెస్ట్రాల్ అనేది ఇచ్చేది ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి. ఏదైతే బయట నుంచి వాళ్ళకి రోగాలు వచ్చే ప్రాబబిలిటీ ఉంటుందో, ఆ రిస్క్ ఉంటుందో, ఆ రిస్క్ని తగ్గించేది ఇది. ఇప్పుడు మనం ఇమ్యూనిటీ బూస్టర్స్ అని చెప్పి అన్నిట్లో ఇప్పుడు అది మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ అయింది. ప్రతి బ్యాంబినోలోనూ ఉంది అడ్వర్టైజ్మెంట్, పాలల్లోనూ ఉంది, మిల్క్ ప్రోడక్ట్స్లో ఉంది, ఇమ్యూనిటీ బూస్టింగ్, ఇమ్యూనిటీ రైస్లో కూడా మొదలెట్టారు. బట్ బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద న్యాచురల్ ఇమ్యూనిటీ గివర్. ఓకే. మదర్కి ఏవైతే తన లైఫ్ టైం మొత్తం 20 ఏళ్ళు 30 ఏళ్ళు మధ్యలో ప్రెగ్నెంట్ అవుతారు కాబట్టి ఆ 20 ఏళ్ళు 30 ఏళ్ళ లోపల ఏదైతే తనకి ఇన్ఫెక్షన్స్ అయి ఉంటాయో ఖచ్చితంగా అయి ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్స్కి అన్నిటికీ ఫైట్ చేస్తూ బాడీ అనేది కొన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, యాంటీబాడీస్ అంటాం వాటిని. ఆ ప్రొడ్యూస్ చేసిన యాంటీబాడీస్ అన్నీ స్వతహాగా తన బాడీలో ఉన్నాయి. తన బాడీలో ఉన్నాయంటే తన బ్లడ్లో ఉన్నాయి, తన బ్లడ్లో ఉన్నాయంటే అల్టిమేట్గా తన మిల్క్లోకి వస్తాయి. ఆ మిల్కే మనం బిడ్డకి ఇస్తున్నాం. సో మీకు అర్థమవుతుంది కదా, ఆ ఫ్యూచరిస్టిక్ ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్కి ముందరగానే మనం ప్రొటెక్షన్ ఇస్తున్నాం. దట్ ఈస్ వాట్ ఈస్ ఇమ్యూనిటీ. అది బ్రెస్ట్ మిల్క్ తోటి వెళ్తుంది. సో ఆ ఫస్ట్ 3 days అన్నది ఏదైతే కొలెస్ట్రాల్ ఆర్ మురిపాలు అంటారో, ఎల్లో పాలు, ఆవులో అయితే మనం జున్ను అని ఎంత ఇష్టంగా తింటామో అది అదే. సో జున్ను ఎందుకంత హెల్దీ అంటారు? రిచ్ ఇన్ ప్రోటీన్స్, రిచ్ ఇన్ ఫ్యాట్స్, రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్, రిచ్ ఇన్ ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్. అందుకనే జున్ను పాలు మంచిది, జున్ను మంచిది అని చెప్పి అవి తింటున్నాం. బట్ తల్లిపాలు కూడా అవే, సేమ్ టు సేమ్. సో ఏవైతే నేను ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అని చెప్పానో మెయిన్ న్యూట్రియంట్స్, మనకి గ్రోత్కి కావాల్సిన న్యూట్రియంట్స్, అవి కూడా అందులో చాలా చిక్కగాను డెన్స్లీ ప్యాక్డ్గా ఉంటాయి. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంటాయి. సో బేబీ డెఫినెట్లీ నీడ్స్ దట్. ఫస్ట్ 3 daysలో డెఫినెట్గా నీడ్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఫస్ట్ మిల్క్ హ్యాస్. ఇప్పుడు సాధారణంగా మన టెక్నాలజీ పెరిగిన తర్వాత, అంతకుముందు బిడ్డ పుట్టిన తర్వాత డెలివరీ కాగానే తల్లి యొక్క ఎద మీద పడుకోబెట్టే సంస్కృతి ఉండేది. ప్రస్తుతం డెలివరీ అయిన తర్వాత వాళ్ళని ఇన్క్యుబేటర్లో పెట్టే సంస్కృతి కొద్దిగా పెరుగుతుంది యాక్చువల్గా. సో మొదటి 24 లేదా 48 గంటలు తల్లికి బిడ్డ దూరంగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. సో దీని గురించి వివరిస్తారా? బిడ్డ పుట్టగానే ఎంతసేపట్లో తన స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేదా ఎద మీద పడుకోబెట్టడం వల్ల ఏమైనా అంటే పాలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సో నేను ఇది పెరుగుతుంది అన్న విషయంలో మాత్రం నేను లిటిల్ బిట్ అగేన్స్ట్ అండి. పెరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక లాస్ట్ డికేడ్లో ఒక 10 yearsగా 5 yearsగా డాక్టర్స్ కూడా అవగాహన పెరిగింది, పేషెంట్స్ కూడా అవగాహన పెరిగింది. అండ్ బిడ్డని తల్లి మీదకి మార్చే ఏదైతే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటున్నారో అది కొంచెం ఇంకా రేట్ ఎక్కువైంది. సో ఆ సెపరేషన్ ఏదైతే అయ్యిందో, ఇదివరకు ఉండేది ఆ కాన్సెప్ట్ ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్. బేబీ పుట్టంగానే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే తీసుకెళ్ళి ఇంక్యుబేటర్లో పెట్టి బేబీకి అవసరమైన ఎమర్జెన్సీ చేసి కొద్దిసేపు అక్కడ అబ్జర్వ్ చేసుకొని తర్వాత మళ్ళీ బేబీని తల్లి దగ్గర చేర్చడం, ఇట్ హ్యాపెండ్. కానీ ఇప్పుడు ఒక పాస్ట్ 8 to 10 yearsలో నేను గమనించింది మాత్రం ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ రాంగ్ ఆల్సో. చాలా దాని మీద స్టడీస్ కూడా జరిగినాయి. సో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఏదైతే ఉందో అది అత్యవసరము. అండ్ డాక్టర్స్ ఆల్సో ఆర్ వెల్ ట్రైన్డ్, టెక్నాలజీస్ మనకు పెరిగినాయి సచ్ దట్ మనం బేబీని మదర్ పక్కనే పెట్టుకొని, బేబీకి అత్యవసరమైన ఏమైనా పరిస్థితులు వస్తే బేబీని మదర్ పక్కనే రిసస్టేట్ అంటాం, అంటే బేబీని మంచిగా చేసి బేబీని అక్కడే చేసి తల్లి గర్భం ఏదైతే పొట్ట మీద ఉంటుందో అక్కడే మనం చేసి బేబీని స్టెబిలైజ్ చేసి అబ్జర్వేషన్ కూడా అక్కడే చేయొచ్చు అన్నది ధైర్యం తెచ్చుకోవడానికి మనకు కావాల్సిన టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ కూడా వచ్చాయి. సో అది పాస్ట్ డెకేడ్లోనే జరిగినాయి. సో అప్పటి నుంచి డాక్టర్స్ కూడా వాళ్ళ వ్యూ మార్చుకున్నారు అండ్ దే ప్రిఫర్ మోర్. ఇప్పుడు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అన్నది చాలా అత్యవసరంగానే భావిస్తున్నారు. సో డెలివరీ నార్మల్ కానివ్వండి, సిజేరియన్ కానివ్వండి, బొడ్డు అనేది చాలా పొడుగు ఉంటుంది, అందరికీ తెలిసిందేనా. లోపల నుంచి ఆల్మోస్ట్ అదొక 10-20 ఖచ్చితంగా 10-20 centimeters బయటికి వస్తుంది.
సో అక్కడి నుంచి బేబీ పుట్టంగానే మనం ఫస్ట్ చేసేది తల్లి కడుపు మీద వేయడము. సో కడుపు మీద వేయడం అన్న దాని వెనకాల ఏముంటుందంటే మెయిన్ ఆ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఏదైతే అంటున్నారో మదర్ చర్మాన్ని బిడ్డ చర్మానికి ఆనించడం. ఇది జరిగేటప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇస్ ఎమోషన్. సో ఈ ఎమోషన్లో దట్ ఈస్ హ్యాపీ హార్మోన్, ఆక్సిటోసిన్ హార్మోన్ అని దానికి ఒక పేరు కూడా ఉంది, హార్మోన్ కూడా ఉంది. ఆక్సిటోసిన్ అన్నది రిలీజ్ ఎక్కువ అవుతుంది. సో ఇది సెరటోనిన్స్, ఆక్సిటోసిన్స్, విచ్ ఎవర్ హ్యాపీ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో దే కమ్అవుట్. కొంతమంది కన్నీళ్ళు వస్తాయి, కొంతమంది నవ్వుతూ ఉంటారు. డెలివరీ అయిన తర్వాత మదర్స్, నార్మల్ డెలివరీ అప్పుడు ఐఎమ్ టాకింగ్. ఆ టైంలో వెన్ ఎవర్ వీ అటాచ్ ద బేబీ స్కిన్ టు మదర్ స్కిన్, దట్ ఎమోషనల్ బాండ్ విల్ స్ట్రెంథెన్, అది స్ట్రాంగ్ అవుతుంది. ఆ స్ట్రాంగ్ అయిన ప్రాసెస్లోనే మిల్క్ని ప్రొడక్షన్ చేసే హార్మోన్ ఏదైతే ఉంటుందో ఇంక్రీజ్ అవుతుంది. మిల్క్ లెట్ డౌన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో, లెట్ డౌన్ అంటే బయటికి తీసుకొచ్చే హార్మోన్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా ఇంతలో 10 times 20 times పెరుగుతుంది. వెన్ దట్ హ్యాపెన్స్ ఆటోమేటిక్గా మిల్క్ ప్రొడక్షన్ అనేది తల్లికి, కొంతమందికి అయితే అప్పుడప్పుడే బ్రెస్ట్ ఫుల్నెస్ కూడా తెలుస్తుంటుంది. ఆ టైంలోనే బేబీని తల్లి గర్భం మీదకి వేసినప్పుడు పుట్టంగానే వాళ్ళ న్యాచురల్ సెన్స్, ఫస్ట్ సెన్స్ వచ్చేది వాసన. సో మదర్ బ్రెస్ట్ వాసన అన్నది వాళ్ళకి బై గాడ్స్ గ్రేస్ ఇట్ ఈస్ ఆల్రెడీ నోన్. అంటే సృష్టి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దే ఆల్రెడీ నో మదర్స్ బ్రెస్ట్ మిల్క్ స్మెల్. సో ఆ స్మెల్ని ఎత్తుక్కుంటా దే ట్రై టు క్రాల్ అప్. దిస్ ఇస్ కాల్ యాజ్ బ్రెస్ట్ క్రాల్. సో కడుపు మీద వేసినప్పుడు బొడ్డు నిజంగానే లాంగ్ ఉంటే వీ అలౌ దట్ బ్రెస్ట్ క్రాల్ ఆల్సో. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ టు లుక్ ఎట్. సో బ్రెస్ట్ పాకడం అన్నది మనము 6 నెలలకి 7 నెలలకు చూస్తాము. అండ్ పసిపిల్లల్లో డెలివరీ అయిన వెంటనే వీ కెన్ సీ దట్ బ్రెస్ట్ క్రాల్ ఫినామినన్. సో పొట్ట మీద వాళ్ళు పాకుకుంటూ పైకి వచ్చి బ్రెస్ట్ దగ్గరకు వాళ్ళంతా వాళ్ళే అటాచ్మెంట్ కూడా చేసుకుంటారంటే ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ బిలీవ్, బట్ ఇట్ హ్యాపెన్స్. నిజంగా జరుగుతుంది. సో దీన్ని పెంచాలి, దీన్ని ప్రాపగేట్ చేయాలి అన్నది మా గోల్ ఉంది ఎస్పెషలీ. సో ఆ ప్రాసెస్లో దిస్ హోల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురలీ. ఏదన్నా న్యాచురల్గా స్టార్ట్ అయితే మాత్రం ఇట్ విల్ బి వెరీ స్ట్రాంగ్ అండి. సో ఆ నిమిషంలో గంట లోపల ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోవాలి. గంట లోపల ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ కనుక ఇవ్వగలిగారంటే వాళ్ళు 2 years వరకు కంటిన్యూస్గా బ్రెస్ట్ మిల్క్ సప్లై తగ్గిపోకుండా ఇవ్వగలిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దీని మీద స్టడీస్ కూడా ఉన్నాయి. సో ఆ ఫస్ట్ అటాచ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 3 రూల్స్ పెట్టిందండి. ఒకటి, గంట లోపల బ్రెస్ట్ ఫీడింగ్ని ఇనిషియేట్ చేయండి ఏదో రకంగా. సపోజ్ అత్యవసర పరిస్థితిలో మనం బొడ్డుని కట్ చేసాం, ఈ బ్రెస్ట్ కొరాల్ అంతా మనం చేయలేకపోవచ్చు, అందరిలో చేయలేకపోవచ్చు, సిజేరియన్ అయింది వాళ్ళకి చేయలేము. సో బిడ్డని కట్ చేసిన వెంటనే పైన భాగంకి స్క్రీన్ పెట్టుకుంటారు. స్క్రీన్ పెట్టుకొని పైన బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ మెనీ హాస్పిటల్స్ ఆర్ డూయింగ్ ఇట్. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చేస్తున్నాయి. అనుకుంటారు చేయట్లేదని, బట్ నేను అన్నట్టు లాస్ట్ 10 yearsలో మాత్రం ప్రాక్టీసెస్ హ్యావ్ చేంజ్డ్. సో వాట్ దే డూ ఇస్ సెక్షన్ అయినప్పుడు కూడా కింద భాగంకి మనకి ఇక్కడ పోస్తారు కాబట్టి ఇక్కడ వరకు స్క్రీన్ పెడతారు. పైన చెస్ట్ వాళ్ళకి ఎట్లా ఓపెన్ నైటీ ఉంటుంది కాబట్టి చెస్ట్ దగ్గర ఓపెన్ చేస్తారు. అక్కడికక్కడికి బ్రెస్ట్ ఫీడింగ్ నర్స్ కన్సల్టెంట్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి బ్రెస్ట్ ఫీడింగ్ అటాచ్ చేపిస్తారు. ఆ 1 hour లోపల ఏదైతే అటాచ్మెంట్ జరుగుతుందో దట్ విల్ హెల్ప్ ఇన్ ప్రొడక్షన్, వెరీ గుడ్ ప్రొడక్షన్. రెండో రూల్ చెప్పేది ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 6 months వరకు ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వండి. తల్లిపాలు ఇవ్వడం అని కదా, మాత్రమే ఇవ్వండి అని చెప్తున్నారు. సో 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే దట్ ఇంక్లూడ్స్ ఆవు పాలు, గేదె పాలు, మేక పాలు, గాడిద పాలు, వాటర్, హనీ, షుగర్ వాటర్, ఇంకా మీరు యూ కెన్ నేమ్ ఎనీథింగ్, అన్నీ పక్కన పెట్టాలండి. ఏది ఇవ్వడానికి లేదు. శాస్త్రానికి కొంతమందికి అందరిలోనూ ఉంది, అది హిందూస్లోనూ ఉంది, ముస్లిమ్స్లో కూడా ఉంది. ఫస్ట్ కొంచెం ఇట్లా హనీ అంటిస్తారు, ఆ కొద్దిపాటికి నోబడి ఆస్. కానీ అదే ప్రాసెస్ కింద, అదే ప్రొసీజర్ కింద గ్లూకోజ్ తక్కువ అవుతుందేమో, షుగర్ తక్కువ అయిపోతుంది, ఎనర్జీ ఉండదు అని హనీ వాటర్ పట్టియడం తగ్గింది, చాలా తగ్గింది. బట్ ఆ ప్రాసెస్ అవన్నీ కూడా పక్కకు పెట్టాలి. ఓకే అవి వద్దు మేడం, వాటర్ అన్న ఇవ్వచ్చా? ఇవ్వద్దు. మిల్క్ పోనీ ఇది మిల్కే, పాలే కదండి, ఆవు పాలు తీసుకురావచ్చా? గేదె పాలు? నో. ఆవు పాలు ఆవు కోసం చేయబడింది, ఆవుకే ఇవ్వాలి. సో పుట్టిన వెంటనే ఆవుకి మనం తల్లిపాలు తీసుకొచ్చి ఎట్లా ఇవ్వట్లేదో అట్లా ఆవు పాలు తీసుకొచ్చి పిల్లలకి ఇవ్వద్దు. తల్లిపాలు ఇవ్వడమే మనం ఎంకరేజ్ చేయాలి. అవి ఫ్రీగా దొరుకుతున్నాయి, ఈజీగా దొరుకుతుంది కాబట్టి వాటికి వెళ్ళి తీసుకొచ్చి నేను సప్లిమెంట్ ఆల్టర్నేటివ్ చేస్తానంటే నేను ఇందాక డిస్కస్ చేసినట్టు ఆల్టర్నేటివ్ మొదలెట్టిన మరుక్షణం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తగ్గిపోతుంది. సో 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మీదే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మూడో రూల్, 2 years వరకు ఎక్స్టెండెడ్ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయండి. ఆల్మోస్ట్ 30 years బ్యాక్ 1 year అన్నారు, తర్వాత లేదు 8 months అన్నారు, తర్వాత లేదు 6 months అన్నారు, తర్వాత 2 years అంటున్నారు ఇప్పుడు.
సో ఫ్యూచర్ ఇంకా ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం. సో 2 years వరకు కూడా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వండి, ఇట్ ఇస్ గుడ్ అంటారు. దానికి పెద్ద కారణం ఏం లేదండి. 2 years వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. 2 years తర్వాత ఆల్రెడీ మనకు జరిగిన బ్రెయిన్ అలాగే ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది. ఆఫ్కోర్స్ ఎక్స్పీరియన్స్ తోటి ఎదుగుతూ ఉంటుంది. బట్ కొత్త కణాలు జనరేట్ అవ్వడం అన్నది 2 years లోపల జరుగుతుంది. అంటే ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్ ఫర్ అ బేబీ. సో 2 years లోపల మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వలన బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది. ఐక్యూ ఏదైతే ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అంటామో బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్లో 100% ఎక్కువే ఉంది. అది ప్రూవెన్, అందరికీ తెలిసిన విషయమే. అది ఫార్ములాస్లో అది రాదు. మీరు ఎన్ని ఇవి యాడ్ చేసాం, డిహెచ్ యాడ్ చేసాం, ఐక్యూ యాడ్ చేసాం, ఐక్యూ ప్లస్ చేసాం, ఏం చెప్పినా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు మ్యాచ్ విత్ బ్రెస్ట్ ఫీడ్. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో 2 years వరకు ఎక్స్టెండెడ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి, వీలైనంత వరకు ఇవ్వండి. అది ఖచ్చితంగా మ్యాండేటరీ అని నేను చెప్పము. బట్ 2 years వరకు వస్తుంటే మాత్రం ఇవ్వడానికే ప్రోత్సాహం పెట్టుకోండి, ఇవ్వండి అన్నది 3వ రూల్. సో ఈ 3 rules కనుక మీరు ఫాలో అవ్వగలిగితే బ్రెస్ట్ ఫీడింగ్ మించి ఇంకా ఐ థింక్ దెర్ ఇస్ నో అదర్ బిగ్గర్ గిఫ్ట్ ఫర్ అ బేబీ. 198% తల్లులు పిల్లలకి ఖచ్చితంగా పాలు పట్టడానికి ఇష్టపడుతున్నారు. సో ఇవ్వాలనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో కొంతమంది వాళ్ళు పీలగా ఉండడం కోసం కావచ్చు, బలహీనంగా ఉన్నవారు కావచ్చు, పాలు అనేది పడడం లేదు వాళ్ళకు. సో దీనికి గల కారణాలు ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో నిపుల్ టెస్ట్ అంటున్నారు, లేదా ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునే ఆహారం లేదా జీవనశైలి కావచ్చు, సో డెలివరీ అయిన తర్వాత ఉండే జీవనశైలి కావచ్చు, పాల ఉత్పత్తిని పెంచడానికి, పాలు పడడానికి ఏం చేస్తే బాగుంటుందంటారు? పాలు పడకపోవడానికి గ్రాస్గా పైన చూస్తుంటే మాత్రం 3-4 ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయండి. అండ్ అవి ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్సే. తల్లి ఆహారము, తల్లికి ఉండే రెస్ట్, తల్లికి ఉండే స్ట్రెస్ అండ్ తనకుండే సపోర్ట్. సో ఈ 3-4 ఫ్యాక్టర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే తన ఆహారం దగ్గరకు వచ్చేసరికి తల్లికి ఆహారం అన్నది జస్ట్ డెలివరీ అయిన తర్వాత ఆహారం మీద కాన్సన్ట్రేట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. తను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే పాలు పడేటట్టుగా పోషకాలు అందించడం అన్నది చాలా ఇంపార్టెంట్. దానికోసం ఎక్కువ ఆహారం పెట్టమని మనము హైఫై ఆహారం తీసుకురామని నేను డ్రై ఫ్రూట్స్ తోటి లోడ్ చేసి పెట్టమని ఏమి చెప్పము. తనకి సరిపడా ఆహారం ఏదైతే ఉందో అడిక్వేట్ క్వాంటిటీ, క్వాలిటీ, హోమ్ కుక్డ్, ఇంట్లో చేయగలిగి బీ ప్రొవైడెడ్ విత్ సచ్ ఫుడ్ ఖచ్చితంగా మన బ్రెస్ట్ ఫీడ్ అనేది బెటర్గా వస్తుంది. అండ్ రెస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఆ రెస్ట్ దగ్గరే మనకి సపోర్ట్ అనేది ఆటోమేటిక్గా లింక్ అయి ఉంటుంది. సో తను బిడ్డ పడుకున్నప్పుడు పడుకోవాల్సిందే, ఎందుకంటే బిడ్డ రాత్రి అంబలో లేచే ఉంటుంది. రాత్రి ప్రతి 2 గంటలకో గంటన్నరకో ఒకసారి లేస్తూ ఉంటుంది, ఫీడింగ్ కోసం అడుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో తల్లికి రెస్ట్ ఉండడం అన్నది కష్టమే. మార్నింగ్ టైమ్స్లో తల్లికి రెస్ట్ ఇవ్వడం అన్నది ఎప్పుడు జరుగుతుందంటే వెన్ షీ హ్యాస్ పీపుల్ అరౌండ్. సో అది మనకి ప్రజెంట్ సొసైటీలో కొంచెం తక్కువైంది. అందరికీ తక్కువైందని నేను చెప్పను, కొంచెం తక్కువైంది. బికాజ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నది మనకి ఎక్కువ అయిపోయినాయి. ఉట్టి ఫాదర్ మదర్ ఉంటున్నారు, పిల్లలు ఉంటున్నారు, లేకపోతే ఎవరన్నా బిడ్డ పుట్టిన వెంటనే వస్తున్నారన్నా గ్రాండ్ పేరెంట్స్ వస్తున్నారు, అమ్మమ్మ నానమ్మ వస్తున్నారు, బట్ టెంపరీగా వచ్చి ఉండి వెళ్ళిపోతున్నారు. సో మార్నింగ్ పూట పనులు, అందరికి ఇంట్లో పనులు ఏవైతే ఉంటాయో అది బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి కావండి, వంటలు కానివ్వండి, గిన్నెల దగ్గర నుంచి కావండి, ఎంతమందిని పెట్టుకున్నా ఆ సూపర్విజన్, ఈ ఇల్లు చూసుకోవాలి, అది చూసుకోవాలి, ఆ క్లీనింగ్ చూసుకోవాలి, ఇది చేసుకోవాలి అన్న ప్రాసెస్లో తను పడడం మొదలెడితే ఫస్ట్ స్ట్రెస్ డెవలప్ అవుతుంది. సెకండ్ థింగ్ తను రెస్ట్ ఉండదు, మళ్ళీ అవి ఇంటర్లింక్టే. ఆ 2 కారణాల మూలాలు కూడా తనకి పాలు తగ్గిపోతాయి. సో ఆ 2 ఫ్యాక్టర్స్ తగ్గియాలంటే తనకి మ్యాన్ పవర్ ఉండాలి. ఆ మ్యాన్ పవరే అట్లీస్ట్ థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు కాస్త ప్యాటర్నిటీ లీవ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. 1 week వరకు కొంతమంది కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే 15 days కూడా లీవ్ ఇస్తున్నారు హస్బెండ్స్కి. సో దట్ ఆ ఫస్ట్ 1 week to 15 days అన్న తనకి హీలింగ్కి కూడా మనం కొంచెం టైం ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ బేబీకి రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మార్నింగ్ టైంలో తనకి కొంచెం రెస్ట్ ఉంటుంది. బేబీ పడుకున్నప్పుడు తను పడుకుంటారు. ఆటోమేటిక్గా తనకి రెస్ట్ ఉంటే లేచిన వెంటనే తనకు వచ్చే ఫీడింగ్ మంచి అవుట్పుట్లో ఉంటుంది, మంచి మిల్క్ వస్తుంది. అండ్ యాంగ్జైటీ దగ్గరకు వచ్చేసరికి ఎంత మాట్లాడినా తక్కువే. షీ నీడ్స్ టు హ్యావ్ రిలాక్సింగ్ స్ట్రాటజీస్. ఎట్లా రిలాక్స్ అవుతారన్నది మనిషికి వేరుగా ఉంటుంది. కొంతమందికి మ్యూజిక్ వింటే రిలాక్స్ అవుతారు, కొంతమందికి వాకింగ్ చేస్తే రిలాక్స్ అవుతారు, కొంతమంది సన్లైట్లోకి వెళ్తే రిలాక్స్ అవుతారు, కొంతమంది యోగా చేస్తే రిలాక్స్ అవుతారు, కొంతమంది మెడిటేషన్ చేస్తే రిలాక్స్ అవుతారు. ఏది మీకు రిలాక్సింగ్ ఉంటుందన్నది ముందరే ఆలోచించి పెట్టుకోండి, రిలాక్స్ అవ్వండి. వెన్ ఎవర్ యూ హ్యావ్ టైమ్ జస్ట్ ట్రై టు రిలాక్స్. సో దట్ మీరు ఆ రిలాక్సేషన్లోకి వెళ్తే మీరు ఆటోమేటిక్గా మిల్క్ ప్రొడక్షన్ అనేది బెటర్గా అవుతుంది. బికాజ్ ఏదైతే మిల్క్ హార్మోన్స్ నేను చెప్పానో 2-3 హార్మోన్స్ ఆల్ విల్ బీ ప్రొడ్యూస్డ్ ఓన్లీ వెన్ షీ ఈజ్ రిలాక్స్డ్. స్ట్రెస్ హార్మోన్ అన్నది, కార్టిసాల్ అన్నది మొదలైతే మాత్రం మిల్క్ ప్రొడక్షన్ తక్కువే అవుతుంది. ఇవన్నీ సైంటిఫికల్లీ దేర్ అండి, బుక్స్లో ఉన్నాయి, ప్రపంచమంతా ఉంది, స్టడీస్లో ఉన్నాయి.
సో స్ట్రెస్ అన్నది ఊరికే స్ట్రెస్ అంటారండి, ప్రతిదాని స్ట్రెస్ అంటారు, తగ్గించుకోండి. ఇట్ ఈస్ ప్రూవెన్. స్ట్రెస్ ఉంటే మీకు మిల్క్ తక్కువ వస్తుంది అన్నప్పుడు స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఏదైనా చేసుకోవాలి, దానికి టైం పెట్టుకోవాలి, తప్పదు. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ దగ్గరకు వచ్చి వీ కెనాట్ కమెంట్ నౌ బికాస్ మనకి జనరేషన్స్ మారిపోయినాయి. సో ఫ్యామిలీ సపోర్ట్ అన్నది మనకి ఎక్కువ ఉండట్లేదు. అది పేరెంట్స్ ఇష్టపడట్లేదు, అంటే తల్లిదండ్రులు ఇష్టపడట్లేదు, గ్రాండ్ పేరెంట్స్ చేయలేకపోతున్నారు. లేట్ ప్రెగ్నెన్సీ, లేట్ డెలివరీ, ఓల్డర్ గ్రాండ్ పేరెంట్స్, ఇదంతా ఒక సైకిల్ లాగా అయిపోయింది. 60 ఏళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళు పసిపిల్లల్ని పట్టుకొని ఎంతసేపు చూడగలరు? మీరు ఇదివరకు ఏం జరిగేది, మనకి 20-25 కల్లా పిల్లల్ని కనేసేవారు. గ్రాండ్ పేరెంట్స్ ఏమో ఒక 50-45 మధ్యలో ఉండేవాళ్ళు. వాళ్ళు పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళకి శక్తి ఉండేది, ఆరోగ్యం ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే పెళ్ళి లేట్, పిల్లలు లేట్, డెలివరీ లేట్, ప్రెగ్నెన్సీ లేట్, అన్నీ లేట్. అండ్ వాళ్ళేమో పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళకి ఫిజికల్గా, మెంటల్లీ వాళ్ళ అంత స్ట్రాంగ్గా ఉండలేరు పిల్లల్ని ఎత్తుకొని చూసుకునే అంత. అప్పుడు ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా ప్రెషర్ తల్లి మీద పడుతుంది. ఇవన్నీ మైనర్ ఫ్యాక్టర్స్ అని అనిపించచ్చు, బట్ దీస్ ఆర్ డే టు డే ప్రాబ్లమ్స్, బిగ్గర్ ప్రాబ్లమ్స్. అండ్ వీటిని ఎలా ట్యాకిల్ చేస్తారన్నది ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ అన్ ఆన్సర్. సౌజన్య గారు, ముఖ్యంగా ఇప్పుడు 6 months వరకు బిడ్డకు ఏమీ ఇవ్వకూడదు, కేవలం తల్లిపాలు మాత్రమే. ఎస్. సో ఈ తల్లిపాలు మరి సరిపోతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి తల్లికి మీరు ఇచ్చే సూచనలు, టెక్నిక్స్ ఏంటి? తల్లిపాలు సరిపోతున్నాయా లేదా అన్నది 2 రకాలుగా చూసుకోవచ్చు అండి. ఒకటి డ్యూరింగ్ ఫీడింగే చూసుకోవచ్చు, అంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఒకటి చూసుకోవచ్చు. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళది మంచిగా గట్టిగా పట్టుకొని గుటకలు వేస్తున్నప్పుడు బుగ్గలు బయటికి బాగా బుగ్గల్లాగా బయటికి వచ్చి మింగుతున్నప్పుడు గుటుక్ అని సౌండ్ వస్తుంటే మాత్రం ఫీడింగ్ సరిపోతున్నట్టే అనుకోవాలి. తల్లికి పాలు ప్రొడక్షన్ మంచిగా అవుతున్నట్టే, బిడ్డ కూడా మంచిగా తీసుకుంటున్నట్టే. ఇది తర్వాత ఒక రోజు మొత్తంలో చూసుకోగలిగే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అందులో బిడ్డకి యూరిన్ అవుట్పుట్, యూరిన్ ఏదైతే వెళ్తుందో ఎన్నిసార్లు వెళ్తుంది అన్నది అందాజాగా చూసుకోవచ్చు. మినిమం 6 to 8 times ఇన్ అ డే, 24 hours ఒక 6 నుంచి 8 సార్లు వరకు యూరిన్ వాళ్ళు వెళ్తున్నారు, మంచి క్వాంటిటీలో యూరిన్ వెళ్తున్నారు అంటే మాత్రం మనం తీసుకున్న ఇన్పుట్ సరిపోయినట్టే అనుకోవచ్చు. రెండోది, ప్రతి ఫీడింగ్ తర్వాత 1 గంటన్నర నుంచి 2 గంటల వరకు బిడ్డ పడుకుంటుందా లేదా గమనించుకోండి. ఒకవేళ 1/2 hour 45 నిమిషాలకే లేస్తోంది బిడ్డ అంటే మీరు ఇదివరకు ఇచ్చిన ఫీడింగ్ సరిపోలేదు. సో గంటన్నర మినిమం టైమ్స్ పీరియడ్ ఏదైతే ఉందో నిద్రపోతున్నారు, ప్రశాంతంగా నిద్రపోతున్నారు అంటే మాత్రం ఫీడింగ్ సరిపోయినట్టే అనుకోవచ్చు. ఇది వాళ్ళు ఇంట్లో చూసుకునే విధాలు. హాస్పిటల్ దగ్గరకు వచ్చేసరికి మేము ఆబ్జెక్టివ్గా అంటాం, అంటే వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ మేము చూసేది మాత్రం వెయిట్ గెయిన్ మంచిగా ఉందా లేదా అన్నది చూస్తాం. బరువు కనుక ప్రతి రోజుకి ఒక 20-30 గ్రాములు రోజుకి పెరుగుతూ ఉంటే మాత్రం ఫీడింగ్ సరిపోయిందని అనుకోవచ్చు. అది మీకు ఎన్ని ప్రాబ్లమ్స్గా ఎన్ని రకాలుగా సరిపోవట్లేదు అన్న డౌట్ వచ్చినా కానీ అల్టిమేట్ మార్కర్ అదే అండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఆ గుటుక్ అని సౌండ్ రాకపోయినా, యూరిన్ అవుట్పుట్ 4 సార్లు వెళ్ళినా, ఇవన్నీ ఉన్నా కానీ వెయిట్ గెయిన్ కనుక బాగుంటే ఇవన్నీ పక్కన పెట్టచ్చు. వెయిట్ గెయిన్ ఒకటి చూసుకొని తల్లిపాలు సరిపోతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరికైనా అల్టిమేట్గా కావాల్సింది బిడ్డ ఎదగడం కరెక్ట్గా ఉండాలి. సో ఆ పారామీటర్స్ కనుక కరెక్ట్గా ఉంటే యూ షుడ్ నాట్ వరీ. సో దానికోసమనే బిడ్డ పుట్టిన తర్వాత ఒక వారం రోజులకి, మళ్ళీ 15 రోజులకి ఒకసారి ఫాలోఅప్ రమ్మని చెప్పేది, ఊరికనే కాదు. సో దట్ మనం వెయిట్ గెయిన్ వాళ్ళది ఎలా ఉంటుందన్నది మనకు అసెస్మెంట్ వస్తుంది. ఆ అసెస్మెంట్ బట్టి వీళ్ళ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఫీడింగ్ బాగుందా లేదా, లేకపోతే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తుంటే ఎటువంటి ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ ప్రాబ్లం వస్తుందని మనం వాకప్ చేయడానికి ఉంటుంది. ఈ అసెస్మెంటే లేదనుకోండి, మనకు ఫీడింగ్ సరిపోతుందా లేదా అన్న వాకప్పే చేయము. అది చేయకపోతే సడన్గా 3 నెలలకి పాలు ఆగిపోయాని వస్తారు మా దగ్గరికి. 3 నెలల తర్వాత పాలు ఆగిపోతే ఏ డాక్టర్ ఏమీ చేయలేరు. నో బడీ కెన్ డూ ఎనీథింగ్ అండి. ఫస్ట్ 15 days to 21 days లోపల ఏదైతే ఫీడింగ్ పీరియడ్ ఉంటుందో, బ్రెస్ట్ మిల్క్ పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్లో మనం బ్రెస్ట్ ఫీడింగ్ని కరెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కరెక్ట్ చేయడానికి మనం ఎంత ప్రయత్నించినా ఇట్ విల్ బి 50% ఎఫర్ట్ అండ్ 100% రిజల్ట్స్ రావు. ఆ ఫస్ట్ 15 days to 21 days చాలా ఇంపార్టెంట్. అప్పటి వరకు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మనం వీ షుడ్ కమ్ టు ట్రై టు ట్యాకిల్ దెమ్. అవి ట్యాకిల్ చేస్తే మాత్రం బ్రెస్ట్ ఫీడింగ్ మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మేడం, సాధారణంగా ఈ తల్లులు శిశువులకు పాలిచ్చే పోస్చర్, సో అది ఎంతవరకు ఇంపార్టెంట్? సో మనం ఎలా పెట్టి శిశువులకు పాలు ఇవ్వడం ద్వారా వాళ్ళకి జీర్ణశక్తి ఎక్కువగా ఉంటుంది? వాట్ ఈస్ ద బెస్ట్ పొజిషన్ టు ఫీడ్? సో దీని మీద కూడా చిన్నగా ఐ జస్ట్ రేజ్ అ కాంట్రవర్సీ బికాజ్ నా వరకు మాత్రం గైనకాలజిస్ట్ ఆర్ ఆల్వేస్ ప్రో మదర్ వైపే ఆలోచిస్తుంటారు. బట్ నా ఉద్దేశంలో మాత్రం ప్రతి పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్ కూడా మదర్ వైపే ఆలోచించాలి. బికాజ్ టచ్ వుడ్ మీరు చూడండి, ఎక్కడన్నా పోస్టర్స్ చూడండి లేదా మా పుస్తకాల్లోనే చూడండి, బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్ అనగానే బిడ్డను ఎలా పట్టుకోవాలో చెప్తా ఉంటారు. తల్లి ఎలా ఉండాలన్నది ఎక్కడ ఉండదు.
బట్ మాకు న్యాచురల్గా నాకు వచ్చే కంప్లైంట్స్, మేడం మెడ నొప్పి పెడుతుంది, మేడం భుజాలు నొప్పి పెడుతున్నాయి, మేడం నడుము నొప్పి పెడుతుంది, నేను కూర్చోలేకపోతున్నా, ఎక్కువసేపు ఇవ్వలేకపోతున్నా. వెన్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్, హౌ కెన్ యూ సే దట్ ఇలా పట్టుకోండి ఫీడింగ్ బాగుంటుందని? ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడ మందు వేయాలి కదండి. సో మదర్కి కూర్చునే పొజిషన్లో ప్రాబ్లం మొత్తం ముందు అది సెట్ చేయండి, తర్వాత బిడ్డను ఎలా పట్టుకోవాలన్నది మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు. అండ్ దట్ ఈస్ వెల్ టాక్డ్ అబౌట్, చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇనిషియేషన్ చేసేటప్పుడే, ఫీడింగ్ చేసేటప్పుడే వాట్ మై సజెషన్ వుడ్ బి, ఇప్పుడు ఏదైతే మనం కూర్చున్నామో ఈ చైర్స్, దీస్ ఆర్ గుడ్ చైర్స్. ఏదైతే బ్యాక్ రెస్ట్ ఉంటుందో వాళ్ళకి స్ట్రైట్గా ఉంటుంది, కొంచెం స్లాంట్లో ఉంటుంది. సో దట్ దానికి బ్యాక్ అన్నది ఒక నార్మల్ పోస్చర్లో బ్యాక్ రెస్ట్ ఉంటుంది. లోవర్ బ్యాక్ సపోర్ట్ తీసుకోవాలి. సపోజ్ తనకి లోవర్ బ్యాక్ సపోర్ట్ ఆ చైర్ అవకాశం లేదంటే చిన్న పిల్లో పెట్టుకోవాలి. అండ్ అవసరమైతే కాళ్ళ కింద కూడా ఒక పిల్లో కానీ స్టూల్ కానీ పెట్టుకోవాలి. కొంతమంది షార్ట్ ఉంటారు, అలా ఉంటే వాళ్ళకి కాళ్ళు కిందకి నేల మీద ఆనవు, గాల్లో ఉంటాయి. సో ఫీడింగ్ ఇచ్చే ఆ అరగంట తన కాళ్ళు పైకే ఉంటాయి. మీరు ఇమాజిన్ చేయండి హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ ఫర్ హర్ ఇన్ హర్ థైస్. అండ్ ఆ పొజిషన్లో కూడా నువ్వు అవన్నీ మర్చిపోయి ఫీడింగ్ ఇవ్వు అంటే హౌ అ హ్యూమన్ క్యాన్ డూ ఇట్? సో కింద ఒక స్టూల్ పెట్టుకోండి, వెనకాల పిల్లో పెట్టుకోండి, మెడ స్ట్రైట్గా పెట్టుకోండి, ఆర్మ్ రెస్ట్ ఇలా పెట్టుకోండి, నీట్గా ఉండాలి. మీ భుజాలు పైకి లేచేటట్టు ఉండకూడదు, భుజాలు కిందకు ఉండాలి. మీరు రిలాక్స్డ్ అయినప్పుడు దెన్ యూ టేక్ ద బేబీ. వెన్ యూఆర్ రెడీ, మీరు ఫిజికల్లీ మెంటలీ రెడీ అయినప్పుడు బేబీని తీసుకోండి. బేబీని ఏడవండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏడ్చినంత మాత్రాన నథింగ్ ఈజ్ గోయింగ్ టు గో బ్యాడ్. బట్ మీరు పొజిషన్ కనుక కరెక్ట్ పొజిషన్లో మీరు కూర్చుంటే మళ్ళీ ఫీడింగ్ కోసం పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకుంటే మీరు టైం వేస్ట్ చేయరు. అండ్ బేబీకి కూడా కంఫర్టబుల్ ఉంటుంది. వన్స్ అది సెట్ అయిన తర్వాత విచ్ ఎవర్ వే ఇస్ కంఫర్టబుల్ ఫర్ యూ, ఒక సపోర్ట్ మాత్రం కింద పొట్ట దగ్గరికి వేసుకోమని అయితే నేను చెప్తాను. బికాజ్ బిడ్డ పుట్టిన వెంటనే చాలా చిన్నగా ఉంటారు కాబట్టి అంత హైట్లోకి రారు. సో ఖచ్చితంగా హ్యాండ్ దగ్గర మళ్ళీ ఇక్కడ మీకు పెయిన్ రాకుండా, బిడ్డది అటు ఇటు జారిపోతారన్న కంగారు మీకు లేకుండా ఒక సపోర్ట్ తీసుకోండి. ఈ మధ్యన చాలానే ఫీడింగ్ పిల్లోస్ అవన్నీ వస్తున్నాయి. ఫీడింగ్ పిల్లోస్ మీద మీరు పెట్టకపోయినా పర్వాలేదు, సింపుల్ మన తలదిండి ఏవైతే ఉంటుందో ఆ దిండ్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ వరకు వచ్చేటట్టుగా హైట్ పెట్టుకోండి. అది 1 దిండు కావచ్చు, 2 దిండులు కావచ్చు, ఈ పొజిషన్లో వచ్చేటట్టుగా పెట్టుకోండి, సపోర్ట్ పెట్టుకోండి. దెన్ యూ కెన్ టేక్ ద బేబీ. అండ్ బేబీని మాత్రం పట్టుకునేటప్పుడు తల, మీరు ఒకవేళ రైట్ హ్యాండర్స్ అయితే ఎడమ వైపు ఫస్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎడమ వైపు ఎల్బో దగ్గర, అంటే మోచేతి దగ్గర మెడ వచ్చేటట్టు చూసుకోండి బిడ్డది. అండ్ ఇక్కడంతా బేబీ బాడీ ఉండాలి. అండ్ బేబీ కాళ్ళు అటు ఇటు హ్యాంగ్ అవ్వచ్చు. దిస్ ఇస్ ద వే టు హోల్డ్. ఒక చేయి సరిపోతుంది బేబీని హోల్డ్ చేయడానికి, 2 చేతులు అవసరం లేదు. ఈ 2వ చేతితోటి మీరు రొమ్మును పట్టుకోవచ్చు. ఆ రొమ్మును పట్టుకొని రొమ్ము దగ్గర నిప్పులు ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో సింగిల్గా మదర్ కూర్చొని ఫీడింగ్ ఇవ్వచ్చు, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్, బస్ అంతే. సో దానికోసం తను రిలాక్స్డ్ ఉండాలి. బేబీని పట్టుకునేటప్పుడు సీ దట్ బేబీ హెడ్, మెడ అండ్ వెన్నుపూస, బటక్స్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. కాళ్ళని అటు ఇటు, కాళ్ళకు అటు ఇటు వేసుకోవచ్చు. అండ్ ఆ రకంగా ఉంటే సరిపోతుంది. బేబీని మీరు ఎప్పుడైతే రొమ్ము వైపు తిప్పాలనుకున్నప్పుడు మొత్తం చేతితోటి బేబీని మొత్తంగా తిప్పండి. ఉట్టి తలను ఒకటే తిప్పడము, లేకపోతే మెడను ఒకటి తిప్పడం, భుజాలు ఒకటి తిప్పడం లాంటివి చేయొద్దు. బేబీని మొత్తంగా తిప్పండి. సచ్ దట్ ఎట్లా అంటే బేబీ పొట్ట ఇంకా తల్లి పొట్ట 2 ఆనుకొని ఉండాలి. సో ఆ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అండ్ బేబీ పొజిషన్ ఫీడింగ్ అప్పుడు కూడా ఈ మెడ ఇలా వంగకుండా చూసుకోండి. మెడ అనేది కొద్దిగా ఇట్లాగా స్నిఫింగ్ డాగ్ అంటే ఒక్కొక్క వాసన చూడాలంటే ఎలా చూస్తుంది అంటే ఇలా చూస్తుంది. సో బేబీ నెక్ కూడా ఇలా ఉండాలి. సో దిస్ ఇస్ కాల్డ్ స్నిఫింగ్ డాగ్ పొజిషన్. ఈ పొజిషన్లో కనుక మెడ ఉంటే లోపల మన ఫుడ్ పైప్ అన్నది స్ట్రైట్గా అవుతుంది. ఎప్పుడైతే ఇలా ఉంచుతామో ఆ ఫుడ్ పైప్ అన్నది వంకర అవుతుంటుంది. అలాంటి టైంలోనే వాళ్ళకి పాలు పొరబోవడాలు, వెనక్కి వెళ్ళడాలు, లేదా పాలు తీసుకోకపోవడాలు లాంటివి ఎక్కువ అవుతుంటాయి. సో ఆ పొజిషన్ కనుక మెయింటైన్ చేస్తుంటే సరిపోతుందండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. అంటే మేడం ఇప్పటిదాకా అంటే ఈజ్ దర్ ఎనీ స్టాండర్డ్, అంటే ఖచ్చితంగా ఐడియల్ సెషన్స్, అంటే రోజు గిన్నిసార్లు పాలు ఇవ్వాలి లేదా గింతసేపు ఇవ్వాలి అనేది ఏమన్నా ఉందా మేడం? సో ఫస్ట్ 3 నెలల వరకు మాత్రం మేము రికమెండ్ చేసేది ప్రతి 2 గంటలకి పాలు ఇవ్వాలనండి. అయితే కొంతమంది కంప్లైంట్స్ చేసుకొని వచ్చారు మా దగ్గర ఈ విషయంలో కూడా. ఒక్కొక్కసారి 3 గంటల వరకు పడుకుని పోతున్నారు, తర్వాత గంటకు ఒకసారి 2 సార్లు లేస్తున్నారు. అది ఓకేనా మేడం అని? ఓకే అని నేను చెప్తాను. మనకి ఒక రోజు మొత్తంలో యావరేజ్గా 10 నుంచి 12 సార్లు ఫీడింగ్ వెళ్ళాలండి, బస్ అంతే. ఒక్కొక్కసారి వాళ్ళు మార్నింగ్స్ కానీ, ఎస్పెషల్లీ ఫస్ట్ 3 monthsలో అయితే మార్నింగ్లోనే ఈ పీరియడ్ ప్రాబ్లం ఎక్కువ వస్తుండేది. ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు, ఒక 3 hours కానీ 4 hours కూడా ఒక్కొక్కసారి. కానీ 4 hours పీరియడ్ అనేది వీ డోంట్ రికమెండ్. 3 hours వరకు ఎక్స్టెండ్ చేసినా పర్వాలేదు, నిద్రపోయినా పర్వాలేదు. బట్ ఒక రోజు మొత్తంలో మాత్రం వాళ్ళు 10 to 12 times ఫీడింగ్ తీసుకున్నారంటే మాత్రం జనరల్గా ఫీడింగ్ సరిపోతుంది. అండ్
2 గంటలకు ఒకసారి తీసుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళతో ప్రాబ్లం ఉండదు. కొంతమంది గంటన్నరకు ఒకసారి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, గంటకు ఒకసారి లేచే వాళ్ళు కూడా ఉంటారు. అందులో 2 రకాలుగా అనుకోవచ్చు. ఒకటి ఫీడింగ్ అడిక్వేట్ ఉందా లేదా, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు, అంటే స్లీప్ అడిక్వేట్గా లేదు, వాళ్ళకి మధ్యలో గంటకే లేస్తున్నారంటే పాలు సరిపోకపోవచ్చు, అదొక ప్రాబ్లం అయి ఉండొచ్చు. రెండోది డిమాండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ఇక్కడే వస్తుంది. కొంతమంది బేబీస్ ఆర్ వెరీ విగరస్, చాలా యాక్టివ్గా ఉంటారు, బరువు బాగా పుడతారు, అండ్ అట్లాంటి పిల్లలకి ఆకలి ఎక్కువ ఉంటుంది. లేదా చాలా తక్కువ పుట్టిన బరువు ఉన్న పిల్లలు కూడా కొంతమంది ఉంటారు, 1.8, 1.9, 2 kgs పిల్లలు ఉంటారు. వాళ్ళకి నేచర్ హ్యాస్ గివెన్ దట్ యాపిటైట్ అనే అనుకోండి, ఆకలి అని అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, టు టేక్ మోర్ మిల్క్ సో దట్ వాళ్ళు వాళ్ళ క్లాస్మేట్స్ తోటి మీట్ అవ్వడానికి, ఆన్ పార్ రావడానికి. సో అదే వారాలు పుట్టిన 38 వారాలు నిండిన బేబీ, ఒక బేబీ 3 kgs ఉంది, ఒక బేబీ 2 kgs ఉంది అనుకోండి. ఈ 2 kgల బేబీ 3 kgలకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన ఫ్రెండ్తో మ్యాచ్ అవ్వడానికే చూస్తుంది. దట్ ఈస్ నేచర్స్ గిఫ్ట్. సో వాళ్ళు కొంచెం ఎక్కువ ఫీడింగ్ తీసుకుంటారు, ఎక్కువ సార్లు ఫీడింగ్ తీసుకుంటారు. అలాంటి టైంలో మనం డిమాండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని చెప్తాము. సో డిమాండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే డిమాండ్ ఎవరు చేస్తారు, మన బేబీ చేస్తారు. సో బేబీ డిమాండ్ చేసినప్పుడల్లా బ్రెస్ట్ ఫీడింగ్ చేయాల్సిందే. సో రూల్గా ఒక్క రూల్ మాత్రం 10 to 12 times ఇన్ డే. బట్ నేను చెప్పినట్టు ఈ వేరియేషన్స్ని కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ గారు, ఇప్పటిదాకా మనం పాలు లేకపోవడం గురించి మాట్లాడడం, పాలు ఎన్నిసార్లు ఇవ్వాలో మాట్లాడడం. ఒకవేళ పాలు ఎక్కువ ఉంటే తల్లికి, సో పంపింగ్ చేస్తున్నారు, కొంతమంది వీలు కానప్పుడు దాన్ని స్టోర్ చేస్తున్నారు. సో ఇది ఎవరు పంపింగ్ చేస్తారు, పాలు ఎక్కువ అవుతుందని ఎలా తెలుస్తుంది? సో సురక్షితమైన పాలను నిల్వ చేసే పద్ధతి ఏంటి? పాలు ఎక్కువ అవుతున్నాయి అన్నది తెలుసుకోవడానికి కొన్ని ఉంటాయండి. తల్లిలో మెయిన్గా ఉంటుంది, తనే కంప్లైంట్ చేస్తాను, ఫీడింగ్ అయిపోయిన తర్వాత కూడా తనకి రొమ్ములు ఖాళీ అయినట్టుగా తెలియదు, ఇంకా హెవీగానే అనిపిస్తుంది, రొమ్ములు ఇంకా నిండుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, అండ్ ఒక్కొక్కసారి గడ్డలు కడుతూ ఉంటాయి, అండ్ ఒక్కొక్కసారి జ్వరం వస్తూ ఉంటుంది. సో పాలు బిడ్డ తీసుకొని బిడ్డ బాగా ఎదుగుదల కూడా బాగుంది అన్న కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ నేను చెప్తుంది. బిడ్డ ఎదుగుదల బాగుంది అన్న తర్వాత కూడా తనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మాత్రం షీస్ ప్రొడ్యూసింగ్ ఎక్సెస్ మిల్క్ ప్రొడ్యూస్ చేసే మదర్స్ నేను చూసినందుకు తక్కువ మందే ఉంటారండి, బట్ కొంతమంది ఉన్నారు. సో అట్లా ఎక్సెస్ మిల్క్ వస్తున్న వాళ్ళు మాత్రం నేను సజెస్ట్ చేసేది మిల్క్ తీస్తూ ఉండండి. మీకు జ్వరము, మీకు గడ్డలు కట్టకూడదు. ఎందుకంటే ఒకసారి గడ్డలు కడితే మన బాడీ, తల్లి బాడీ న్యాచురల్గా బాడీ ఎలా ఫీల్ అవుతుందంటే, ఓకే బాగా మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల నాకు గడ్డలు కడుతున్నాయి, సో నేను మిల్క్ ప్రొడక్షన్ తగ్గించాలి. దిస్ ఇస్ అగైన్ నేచర్ టెల్లింగ్ ద బాడీ టు టెల్ యూ వాట్ టు డూ. సో అక్కడి నుంచి మళ్ళీ పాలు తగ్గిపోవడం మొదలెడతాయి. సో గడ్డల్ని రిలీజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. బట్ సో గడ్డలు కడుతున్నాయి, ఇట్లాగా జ్వరం వస్తున్నాయి, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఇండైరెక్ట్ ఇండికేషన్ మనకు పాలు ఎక్కువ అవుతున్నాయని. అలాంటి టైంలో హ్యాండ్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మోస్ట్ కామన్గా అందరూ అదే చేస్తారు, చేతితోటి పిండుతూ ఉంటారు బాటిల్లోకి. అది కొంచెం పెయిన్ఫుల్గానూ ఉంటుంది, నొప్పి ఎక్కువ ఉంటుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఇప్పుడు కొన్ని టెక్నాలజీస్ వచ్చాయి మనకి, బ్రెస్ట్ పంప్స్ అని. సో బ్రెస్ట్ పంప్స్లో మాన్యువల్ బ్రెస్ట్ పంప్ ఒకటి ఉంటుంది, ఎలక్ట్రికల్ ఒకటి ఉంటుంది. మాన్యువల్ అన్నది మనం చేత్తో చేసుకునేది, ఎలక్ట్రికల్ అన్నది అదంతా అదే చేస్తుంది, జస్ట్ అటాచ్మెంట్ చేసుకుంటే చాలు. బయట మార్కెట్లో US, UKలో అన్నిట్లో ఎలక్ట్రికల్ చాలా వాడతారు. మన దగ్గర ఇప్పుడు మార్కెట్లోకి ఎలక్ట్రికల్స్ కూడా వస్తున్నాయి. బట్ నన్ను అడిగితే తనకి పెయిన్ లేకుండా తక్కువ టైంలో ఎంత తక్కువ టెక్నాలజీ యూస్ చేస్తే అంత బెటర్. సో ఎలక్ట్రికల్ కంటే తనకు బ్రెస్ట్ పంప్, మాన్యువల్ బ్రెస్ట్ పంప్ మీద కూడా తనకు మిల్క్ బాగానే తీయగలుగుతున్నారంటే అది చేస్తే సరిపోతుందండి. సో బ్రెస్ట్ పంప్ తోటి తను మిల్క్ తీసి దాన్ని స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు స్టోరింగ్ ఎలా చేయొచ్చు అన్నది క్వశ్చన్కి వస్తే, బయట మన రూమ్ టెంపరేచర్లో, ఇప్పుడు వింటర్ సీజన్లో కనుక చూసుకుంటే మాత్రం మనం ఒక 4 hours వరకు బయట రూమ్ టెంపరేచర్లో పెట్టచ్చు. పీక్ సమ్మర్లో ఉన్నప్పుడు మాత్రం 2 hours మించి పెట్టకపోవడమే మంచిది. 4 hours మాత్రం రూమ్ టెంపరేచర్లో బయట పెట్టవచ్చు. సో నెక్స్ట్ టైం మీరు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు సపోజ్ మీకు మిల్క్ తక్కువ వస్తున్నాయి, లేదా రాత్రిపూట అవుతుంది అండ్ మిల్క్ కొంతమందికి ఎక్కువ రావు, అలాంటి టైంలో ఈ స్టోర్ చేసిన మిల్క్ ఇవ్వచ్చు. అంతకంటే ఎక్కువ టైం పడుతోంది అంటే 4 hours మీరు ఆ మిల్క్ ఇవ్వలేకపోతున్నారు, ఇంకా ఎక్కువసేపు స్టోర్ చేయాల్సి వస్తుందంటే మాత్రం అప్పుడు ఫ్రిడ్జ్ యూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రిడ్జ్లో డోర్లో కాకుండా షెల్ఫ్లో పెట్టడం అన్నది రిలయబుల్. అది కూడా టాప్ షెల్ఫ్ని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. సో అక్కడ పెడితే మాత్రం కనీసం ఒక 8 to 10 hours వరకు స్టోర్ చేయొచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. కొంతమంది వర్కింగ్ మదర్స్, యూఎస్లో కూడా ఉంది ఇది, వర్కింగ్ మదర్స్ యూఎస్కేల్లో ఇట్ ఈస్ మోర్ ఫ్రీజ్డ్ మిల్క్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కొంచెం మన దగ్గర కూడా ఎక్కువ చేస్తున్నారు. కొన్ని ప్యాకెట్స్ దొరుకుతాయి, జిప్ ప్యాకెట్స్ దొరుకుతాయి. ఆ ప్యాకెట్స్లో మిల్క్ బ్యాగ్స్ అని దొరుకుతున్నాయి. ఆ మిల్క్ బ్యాగ్లో ఎక్స్ప్రెస్ చేసి దాన్ని ఫ్రీజర్లో పెడతారు. ఫ్రీజర్లో -2 to -6 degrees వరకు ఎక్కడన్నా స్టోర్ చేయొచ్చు. అవి గడ్డ కడతాయి పాలు. తర్వాత వాటిని మనం తీసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్లు నింపుకొని ఒక బౌల్లో పెట్టుకొని ఆ బ్యాగ్ని కానీ బాటిల్ని కానీ పెట్టుకొని
కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఆ పాలు ఇవ్వచ్చు. ఫ్రీజర్లో పెట్టేది మాత్రం మనం 24 గంటల వరకు ఉంచవచ్చు, స్టోర్ చేయొచ్చు. బట్ ఎప్పుడన్నా ఫ్రెష్ అండి. ఫస్ట్ మీరు ఫ్రెష్గా ఇవ్వగలిగితే అదే ప్రిఫర్ చేయండి. నిజంగానే మదర్కి ఇంత పాలు వచ్చి ఎక్స్ప్రెస్ చేసినా కానీ ఇంకా వస్తున్నాయి. నాకు కొంతమంది పేషెంట్స్ అలా కూడా వచ్చారు. చాలా ఎక్కువ పాలు వస్తున్నాయంటే ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ ఫర్ మిల్క్ డొనేషన్. ఓకే, బికాస్ మిల్క్ డోనర్ బ్యాంక్స్ కూడా ఇప్పుడు మన దగ్గర వస్తున్నాయి. మిల్క్ డొనేషన్ మీద ఆలోచన చేయండి. మూర్ఖంగా అది స్టోర్ చేసుకుంటా వెళ్ళి తర్వాత 2 రోజులు అయ్యాక దాన్ని పడేయొద్దు. ఇట్ ఈస్ గోల్డెన్ మిల్క్ అంటారు దాన్ని. సో డోంట్ వేస్ట్ దట్ గోల్డ్. సో పర్టికులర్లీ మిల్క్ బ్యాంక్లో ఇవ్వండి. దానికి మీకు రెన్యుమరేషన్ రాకపోవచ్చు, బట్ డెఫినెట్లీ యూఆర్ హెల్పింగ్ సమ్ అదర్ మదర్. సో డొనేషన్ ఇచ్చేసేయండి. వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసుకొని అవసరమైన పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా దాన్ని ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఐ జస్ట్ హోప్ దట్ దిస్ డస్ నాట్ క్రియేట్ అనదర్ బిజినెస్. మళ్ళీ ఇంకో బిజినెస్ లాగా దాన్ని చేయొద్దు. బట్ అట్లీస్ట్ రైట్ నో మనకున్న సిట్యుయేషన్లో మాత్రం, సొసైటీలో మనకున్న సిట్యుయేషన్కి నిజంగానే అంత ఎక్సెస్ మిల్క్ వచ్చి బిడ్డ ఎదుగుదల బాగుంది అన్నది మీ డాక్టర్ కన్ఫర్మ్ చేస్తే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ గో అహెడ్ విత్ మిల్క్ డొనేషన్. అంటే ఇప్పుడు కొన్ని హాస్పిటల్ కూడా మదర్ మిల్క్ బ్యాంకులు అని చెప్పేసి పెడుతున్నాయి కదా. సో అంటే సాధారణంగా అంటే వాట్ ఆర్ ద రెగ్యులేషన్ మేడం? అంటే స్వచ్ఛందంగా పోయి ఇవ్వడమా, లేకపోతే కొంతమంది ఈ మధ్య వార్తలు కూడా వచ్చినాయి, డోంట్ సెల్ యువర్ మిల్క్, అది నేరము అన్నట్టు. సెల్లింగ్, దట్ ఈస్ వాట్ ఐ సెడ్. రెన్యుమరేషన్ అన్నది ఉండదండి. అసలు ఎవరన్నా మిల్క్ కోసం అని డబ్బులు ఇస్తున్నారంటే దే ఆర్ స్టే అవే ఫ్రమ్ దెమ్. ఎవరు కూడా మిల్క్ డొనేషన్కి డబ్బులు ఇవ్వరు, ఎవరు ఇవ్వరండి. మిల్క్ డొనేషన్ అన్నది ఫ్రీగా జరుగుతుంది. ఇట్ ఈస్ లైక్ చారిటీ. సో దానికి డబ్బులు ఎవరైనా ఇస్తున్నారంటే మాత్రం సంథింగ్ ఇస్ నాట్ రైట్. సో స్టే అవే ఫ్రమ్ దెమ్. మిల్క్ డొనేషన్ అన్నది ఫ్రీగా చేస్తారు, కానీ డొనేట్ చేసిన తర్వాత ఆ పాలని ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళు కొనుక్కునే వాళ్ళు మాత్రం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. అందుకనే నేను బిజినెస్ అవ్వద్దు ఇదే అని చెప్పింది నేను. బట్ ఇప్పుడు తల్లిపాల లేకపోతే డోనార్ మిల్కా లేకపోతే పైపాల అన్న క్వశ్చన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం తల్లిపాలు తర్వాత నెక్స్ట్ బెస్ట్ డోనార్ మిల్క్ అనే చెప్తాం కొన్ని కండిషన్స్లో. సో డోనార్ మిల్క్ని ప్రిఫర్ చేయాలి అన్నప్పుడు ఇలాంటివి మనకి హెల్ప్ అవుతుంటాయి. ఇంకోటి మేడం, సాధారణంగా అంటే ఇప్పుడు ఈ బ్రెస్ట్ ఫీడ్ అంటే తల్లి తన సొంత బిడ్డకు పాలిచ్చిన దానికి, తల్లి వేరే బిడ్డకు పాలిచ్చిన దానికి ఏమైనా తేడా ఉంటుందా? సో ఎనీబనీ కెన్ యూజ్ ఎనీ మదర్స్ మిల్క్ అంటే మన ఫ్యామిలీలో కొంతమంది ఉంటారు, కొందరికి ఉంటాయి కొందరికి ఉండవు, అట్లా చేయడం వల్ల ఇబ్బందులు ఏమి ఉండవా? ఫ్రాంక్లీ దిస్ ఇస్ అనదర్ బిగ్ కాంట్రవర్సీ అండి, ఫర్ విచ్ వీ డోంట్ హ్యావ్ ఆన్సర్స్ ఇన్ ఆర్ అలోపతి. నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే అలోపతి అనేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటారు. సో మనం స్టడీస్ బేస్డ్ మీదనే వెళ్తుంటాము. వేరే తల్లి పాలు ఇంకొక బిడ్డకి ఇవ్వండి అని ప్రస్తుతానికి అయితే వీఆర్ నాట్ అడ్వైజింగ్, వీ డూ నాట్. బికాజ్ మేము చెప్పే రీజన్ ఏంటంటే ఆ తల్లికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ పాలు ఈ బిడ్డకు సరిపోతాయా లేదా అన్నది కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ మైట్ నాట్ మ్యాచ్. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం అది మంచి చేసేదానికంటే చెడు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అనవసరమైన ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ట్రాన్స్ఫర్ అయితే కూడా మనకి ఛాన్సెస్ అన్నది ఈ బిడ్డ తట్టుకోవడం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అగైన్ రిమెంబర్, ఫస్ట్ తల్లిపాలు ఏదైతే ఇస్తున్నామో మనం కారణం ఇచ్చేది యాంటీబాడీస్ ఉంటాయని, అది ఆ బిడ్డకు పనికొస్తుందని. ఇప్పుడు ఇంకో బిడ్డకి మీరు ఇంకో మదర్ది తీసుకొచ్చి ఈ యాంటీబాడీస్ తాలూకా మిల్క్ తెచ్చిస్తే అది రియాక్షన్స్ ఎలా ఉంటాయి, బిడ్డ ఎలా తట్టుకుంటుంది, తల్లికి ఎట్లా ఉంటుంది అన్నది చెప్పడం కష్టమే. సో జనరల్లీ వీ డూ నాట్ ప్రిఫర్ దట్. మన పాతకాలంలో చేసేవారు, ఇప్పటికీ కొంతమంది చేస్తున్నారు. వీ డూ నాట్ క్వశ్చన్ దెమ్ ఆల్సో. బట్ డోనార్ మిల్క్ ఏదైతే మనం చెప్తున్నామో, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను నేను. మరి అది కూడా వేరే తల్లుల పాలే వేరే బిడ్డలకి ఇస్తున్నాం కదా, అది ఎలా ఇస్తున్నారు మేడం అని డౌట్ వస్తుంది. సో వాళ్ళకి కొంచెం ప్రొసీజర్ ఉంటుంది. ఐఎమ్ నాట్ కంప్లీట్లీ మీకు చెప్పలేను, బట్ దే హ్యావ్ అ ప్రొసీజర్ వేర్ దే స్క్రీన్ అవుట్. కొన్ని ఇన్ఫెక్షన్స్ తీసేస్తారు, కొన్ని అలర్జన్స్ తీసేస్తారు, స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఆ ప్రాసెసింగ్ అయిన తర్వాతే దాన్ని డోనార్ మిల్క్ కింద రెడీ చేసి ఆ బిడ్డలకి ఇవ్వడం జరుగుతుంది. సో ఐ విల్ నాట్ సజెస్ట్ డైరెక్ట్గా ఒక తల్లి ఇంకొక బిడ్డకి ఇవ్వడం పాలు అన్నది. అట్లీస్ట్ రైట్ నో మై ఎవిడెన్స్ డస్ నాట్ సే టు గో అహెడ్. సో మేడం, మీరు అన్నట్టు తల్లికి వాళ్ళకు చాలా ప్రాముఖ్యత ఉంది. 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి, 2 సంవత్సరాల వరకు కూడా తల్లిపాలు ఇవ్వచ్చు. సో ఇక్కడ 2 క్వశ్చన్స్. ఒకటి అంటే ఎనీ కేసెస్లో అంటే తల్లి ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ ఇంకెవరి సందర్భాల విషయంలో తల్లి పాలు ఇవ్వకూడదు అనే సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? అసలు నిజం చెప్పాలంటే అలాంటి సందర్భాలు నిల్లండి, 0 అనే చెప్పాలి. చాలా చాలా రేర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయండి అట్లాంటివి. యాక్టివ్ ఇన్ఫెక్షన్స్, అప్పటికప్పటికే తనకి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ టైంలో ఇవ్వద్దు అని చెప్తాం. అది పర్మనెంట్గా కాదు, తనకి ఇన్ఫెక్షన్ సెటిల్ అయినంతవరకు. ఇన్ఫెక్షన్ ఒకసారి తను వాడే మెడిసిన్స్ తోటి సెటిల్ అయిపోయిందంటే తీసేసుకోవచ్చు. ఆ ఇన్ఫెక్షన్స్ కూడా ఎట్లా చెప్పాలంటే, రొమ్ము దగ్గర చీము కారుతున్న గడ్డలు ఏమైనా ఉండాలి.
అటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటేనే ఇవ్వద్దు అని చెప్తాము. హెచ్ఐవిలో ఇవ్వచ్చు, టీబీ పేషెంట్స్లోనే ఇవ్వచ్చు. వాళ్ళు సరైన మెడిసిన్స్ వేసుకుంటుంటే ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ప్రతి తల్లి తనకి డైరెక్ట్గా మిల్క్ అన్నది ఇవ్వచ్చు. కొన్ని కండిషన్స్ ఉన్నాయి వేరే తల్లి ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కానీ లేకపోతే ముందు కానీ ఫిట్స్ కనుక ఉండి, లేదా స్ట్రోక్ అంటారు, స్ట్రోక్ వచ్చి పారాలసిస్ వచ్చి తను బెడ్ రిడన్ అయ్యి ఉండి పట్టుకోలేక బిడ్డకి చెయ్యలేక అట్లేమని ఉంటే మాత్రం తల్లిపాలు అప్పుడు డైరెక్ట్గా ఇవ్వద్దని చెప్తాం. అప్పుడు కూడా వీ విల్ సజెస్ట్ ఫర్ ఎక్స్ప్రెస్డ్ మిల్క్. తీసి పాలు ఎంత వస్తే అంత ఇవ్వండి. డైరెక్ట్ మిల్క్ అంత బెటర్గా రాకపోవచ్చు ఎక్స్ప్రెస్ చేస్తే, బట్ ఎంతో కొంత తల్లిపాలు అన్నవి బిడ్డకి చేరుతుంటాయి. బట్ యాజ్ సచ్గా కాంట్రా ఇండికేషన్స్ అంటాం మనం, అట్లాంటివి మాత్రం తల్లిపాలకి నిజం చెప్పాలంటే ఏమీ లేవండి. మేడం ఎంత మీరు చెప్తున్నారు కదా, అంటే ఏది బ్రెస్ట్లో గడ్డలు వస్తాయి ఎక్కువైన వాళ్ళకి అని చెప్పేసి మీరు చెప్పారు కదా, దీన్ని కొద్దిగా ఎలాబరేట్ చేస్తారా, దీన్ని ఎలా తగ్గిస్తాం? సో బ్రెస్ట్ లంప్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటామండి. రొమ్ములో గడ్డలు కట్టడం అని అంటుంటారు. సాధారణంగా పెద్ద బ్రెస్ట్ ఉన్న వాళ్ళలో ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, బికాస్ ఫ్రీ స్పేస్ ఎక్కువ ఉంటుంది అండ్ మిల్క్ ప్రొడక్షన్ వాళ్ళలో సహజంగా కొంచెం ఎక్కువ ఉంటుంది. నాట్ ప్రూవెన్, బట్ కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అండర్ ఆర్మ్ అంటే ఈ చంకల కింద అండ్ అండర్ ఆఫ్ ద బ్రెస్ట్ కింద భాగంలో గడ్డల్లా ఫామ్ అవుతుంది. అది చాలామంది చాలా పెద్దగా అయ్యేంతవరకు కూడా గమనించారు దాన్ని. అది ఎప్పటికప్పటికి మనం చూసుకుంటా ఇట్లా నొక్కుంటా చూసుకుంటూ ఉండాలి. గడ్డలు ఫామ్ అయితే మాత్రం వాటిని ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. సో రిలీజ్ చేయడానికి 2-3 పద్ధతులు ఉంటాయి. ఒకటి డీప్ మసాజ్ అంటారు. సో మసాజ్ అంటే ఇట్లా సర్క్యులర్ మసాజ్ చేస్తూ ఉండాలి. ఇట్లా సర్క్యులర్గా దాని లంప్ ఏదైతే ఉందో, గడ్డ ఏదైతే ఉందో దాని మీద కొంచెం ఒత్తిడి పెట్టి మసాజ్ చేస్తూ ఉండాలి. అదే టైంలో కనుక మీరు బ్రెస్ట్ పంప్ తోటి మిల్క్ తీయగలిగితే, లేదా బేబీకి ఫీడింగ్ ఇవ్వగలిగితే, 2 చేయవచ్చు. బేబీకి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు కూడా బ్రెస్ట్ మీద ఆ లంప్స్ మీద మసాజ్ చేస్తుండొచ్చు. ఎక్సెస్ మిల్క్ ఏదైతే ఉందో అది బయటకు వస్తూ ఉంటుంది అండ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. లేదా బ్రెస్ట్ పంప్ తోటి కూడా మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఒక్కొక్కసారి గడ్డలు చాలా పెద్దగా ఉంటాయి, చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. బిడ్డ ఆ టైంలో బ్రెస్ట్ బాగా పెద్దగా అయిపోయి టైట్ అయిపోతే బిడ్డ పట్టలేకపోతుంది బ్రెస్ట్ ఫీడింగ్. అలాంటప్పుడు ఎలక్ట్రికల్ పంపింగ్ తోటి కూడా మనం దీన్ని రిలీవ్ చేయవచ్చు. ఒకవేళ వాటిని రిలీజ్ చేయలేకపోతే, మొదటిది తల్లికి ఫీవర్ వస్తుంది, రెండో స్టెప్లో తల్లికి పాలు తగ్గిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. సో అది కాకుండా చూసుకోవడం అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి మేడం, ఇప్పుడు సాధారణంగా మనం అన్నట్టు 6 months వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి, తర్వాత మన సాలిడ్స్ నెమ్మదిగా అలవాటు చేస్తాం కదా. సో ఈ ప్రక్రియలో అంటే తల్లిపాల నుంచి సాలిడ్స్ అలవాటు చేసే ప్రక్రియ స్మూత్గా జరగడానికి మీరు ఇచ్చే సూచనలు, తల్లికి ఇచ్చే టెక్నిక్స్? సో ఈ ప్రాసెస్కి హడావుడి పడద్దనే నేను చెప్తాను. 6వ నెల 6వ రోజు రాగానే అన్నప్రాశన చేసేయాలి, చేసేసిన మర్నాడే ఉగ్గు కలిపేయాలి, సెర్లాక్ కలిపేయాలి, వాడు తినేయాలి అంటే ఆ ఆలోచన నుంచి కొంచెం బయటికి రావాలి. ఇట్ ఇస్ అ స్లో ట్రాన్సిషన్ ఉండాలి. అది బిడ్డకి కంఫర్టబుల్గా ఉండాలి, తల్లికి కంఫర్టబుల్గా ఉండాలి. పాలు తగ్గించడం అన్నది బిడ్డకి ఎంత కంగారు అవుతుందో తల్లికి అంతే కంగారు అవుతుంది. కొంతమంది మదర్స్ నా దగ్గరకు వచ్చారు, మేడం నాకు డిటాచ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, బిడ్డను నన్ను వేరు చేసినట్టుగా అనిపిస్తుంది, ఏం చేయమంటారని. తల్లిపాలు కంటిన్యూ చేయండి, మీరు ఇంకో నెల సాలిడ్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు. సో అది ప్రాసెస్కి మనం ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ రెడీ ఉండాలి. పిల్లలు ఎలాగో మాట్లాడలేరు, బట్ లెట్ అస్ హోప్ దట్ దే ఆర్ ఈక్వల్లీ సెన్సిటివ్. సో వాళ్ళకు కూడా అలవాటు చేసేటప్పుడు నిదానంగా అలవాటు చేయాలి. సో సాలిడ్ స్టార్ట్ చేయాలంటే మీరు అన్నప్రాశన చేసిన తర్వాత ఒక పూట స్టార్ట్ చేయండి. మిగతా పూట అంతా మీరు ఫీడింగ్ ఎట్లయితే ఇచ్చేవారు ఇదివరకు, మీరు 4-5 months 6 monthsకి వచ్చేసరికి వాళ్ళు మేబీ హార్డ్లీ 8 సార్లు తీసుకుంటారేమో రోజంతా. 8 సార్లు కంటిన్యూ చేయండి. అది ఒక 2 వారాలు అయిన తర్వాత కొంచెం సాలిడ్ వాళ్ళు అరిగించుకుంటున్నారు, బాగానే తీసుకుంటున్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు, మీరు కోపప్ అయ్యారు అన్న తర్వాత ఆ సాలిడ్ని 2 సార్లు చేయండి, 2 పూటలు చేయండి. ఫీడింగ్ ఒకసారి తగ్గించుకోండి. ఒక నెల అయిన తర్వాత దాన్ని 6 సార్లు ఫీడింగ్ చేసుకోండి, 3 పూట్ల సాలిడ్ ఫుడ్ చేసుకోండి. సో నేను రికమెండ్ చేసేది మాత్రం 6 months తర్వాత నుంచి 1 year వరకు 4 to 6 times ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం ఈజ్ వెరీ గుడ్. మీరు ఇవ్వగలిగితే 6 months లోపల మనము ఏదైతే 8 సార్లు మినిమం అని చెప్తున్నామో 6 months తర్వాత కూడా 4 times మినిమంగా ఇస్తుంటే మాత్రం ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. సో వర్కింగ్ మదర్స్ కూడా ఇది యాక్చువల్లీ చాలా హెల్ప్ఫుల్. మీరు మార్నింగ్ వర్క్కి వెళ్ళే ముందు ఒకసారి ఇచ్చేసేయండి, ఈవినింగ్ వచ్చాక ఒకసారి ఇవ్వండి, రాత్రి 2 సార్లు ఇవ్వండి, 4 సార్లు అయిపోయింది అక్కడే. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు వర్క్ జాయిన్ అవ్వాలన్న 6 months తర్వాత మినిమం 4 times ఇస్తే తనకు ఎంతో కొంత ఆహారం జరుగుతుంది. 6 times ఇవ్వగలిగితే ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. మిగతా టైమ్స్లో ట్రై టు అడ్జస్ట్ సాలిడ్. సో మేడం, ఎంతమంది మనం బెస్ట్ పోచర్ గురించి మాట్లాడినాము, కూర్చోవాలి, నిటారుగా ఉండాలి, పిల్ల తల ఎలా ఉండాలి, ఇవన్నీ మాట్లాడినాము. అయితే ఇప్పుడు చాలామంది కొద్దిగా ఓపిక లేకనా లేదా రాత్రులు పడుకున్నప్పుడు కానీ ఎక్కువ పడుకొని ఇచ్చే సంస్కృతి పెరుగుతుంది. సో పడుకొని తల్లి పాలు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమనిపిస్తారు? సో పడుకోబెట్టి పాలు ఇవ్వడం అన్నది
ఫస్ట్ 2-3 మంత్స్ వరకు మేము సజెస్ట్ చేయమండి. జనరల్గా 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత ఏమవుతుందంటే పసిపిల్లలకి మెడ నిలబెట్టడం వస్తుంది, మెడకి స్ట్రెంత్ వస్తుంది, ఆటోమేటిక్గా మెడ లోపల మసిల్స్కి స్ట్రెంత్ వస్తుంది, లోపల ఫుట్ పైప్కి స్ట్రెంత్ వస్తుంది, అన్నిటికీ స్ట్రెంత్ వస్తుంది. సో ఒక 2-3 నెలల వరకు పడుకోబెట్టి పాలు ఇవ్వద్దనే మేము చెప్తాము. వీలైతే ఫీడింగ్ చేయరు, లేకపోతే మరీ మీరు బెడ్ మీదే ఇవ్వాలన్నట్టుకుంటే బెడ్లో కొంచెం స్లాంట్ పొజిషన్లో తీసుకొని బేబీని ఇట్లా పడుకున్నట్టే వేసుకొని ఇలా బేబీని పడుకోబెట్టి ఫీడింగ్ ఇవ్వచ్చు. 3 మంత్స్ తర్వాత 4 మంత్స్ తర్వాత ఎవరైతే సైడ్ లైయింగ్ పొజిషన్ పడుకోబెట్టి పక్కకు తిరిగి పాలు ఇస్తున్నారో అటువంటి పిల్లల్ని మాత్రం వీ విల్ సజెస్ట్ కొంచెం ఒక ప్రాపర్ పొజిషన్, కొంచెం ఎత్తులో, బిడ్డను కొంచెం ఎత్తులో పెట్టుకోండి. అండ్ పాలల్లో ఇచ్చిన తర్వాత బేవు తీయించడానికి కోసమైనా మీరు లేచి కూర్చొని బేవు తీయించాల్సిందే. జస్ట్ బికాస్ మీరు సైడ్ లైన్ పొజిషన్లో ఇచ్చారని పాలు అలాగే ఇచ్చేసి తల్లి పడుకుని పోయి బిడ్డ పడుకుని పోయి బేవు తీయించకపోతే ఆ రాత్రుల్లో వాళ్ళు బేవులాగా గాలి తీస్తూ ఒక్కోసారి పాలు పైకి తీస్తారు. ఆ పాలు పైకి తీసినవి వేరే రూట్లోకి వెళ్తే పొరబోయినట్టయి ఛాతిలోకి వెళ్తాయి. దట్ ఈస్ హౌ యాక్సిడెంట్స్ హ్యాపెన్. సో అది కాకుండా ఉండాలంటే బేవు తీయించడం కంపల్సరీ సైడ్ లైన్ పొజిషన్లో మీరు ఉన్నప్పుడు. అండ్ కొంచెం హెడ్ అప్ పొజిషన్లో పెట్టుకొని కొంచెం మెడ స్లాంట్గా ఉంటే మాత్రం కొంచెం దిగేది ఖచ్చితంగా పొట్టలోకే దిగుతుంది అన్నట్టుగా ఉంటుంది. బట్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ రిస్కీ సైడ్ లైన్ పొజిషన్ అన్నది. తల్లికి మరీ కదలలేని పరిస్థితి ఉంటే మాత్రం తనని కూడా కొంచెం అప్స్లాంట్ పొజిషన్లో, అట్లాంటి బెడ్స్ దొరుకుతాయి మనకి, అప్స్లాంట్ పొజిషన్లో పెట్టుకొని బేబీని కూడా కొంచెం అప్స్లాంట్ పొజిషన్లో ట్రై టు గివ్. తల్లి చెయ్యి ఇలా పెట్టుకొని తల ఈ పైన బాగా చేయి మీద పెట్టుకొని ఫీడింగ్ ఇచ్చినా సరిపోతుంది, దిండులాగే పనిచేస్తుంది. సో తల్లి పాలు ఇచ్చిన తర్వాత సెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బేవు దించడానికి కొంతమంది భుజాన్ని మీద వేసుకొని ట్యాప్ చేస్తుంటారు కదా, సో అంటే ఆ విధానం, పర్ఫెక్ట్ విధానం గురించి వివరిస్తారు. సో బేవు తీయించడం వల్ల చాలా ఇంపార్టెంట్ అండి, అది చాలామంది తెలిసిన విషయమే అది. బట్ అది నెగ్లెక్ట్ కూడా చేస్తున్నారు. 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి భుజాల మీద వేసుకోవచ్చు. సో భుజాల మీద వేసుకునేటప్పుడు కొంచెం పొట్ట పై మన షోల్డర్ బ్లేడ్ దగ్గర కంటే మన భుజం దగ్గరకు వచ్చేటట్టుగా చూసుకోండి బిడ్డ పొట్ట. సో దట్ ఏదైనా ఎక్సెస్ గ్యాస్ ఉంటే కూడా బయటకు వస్తుంది. మెడ అటు ఇటు పడిపోతుంది అన్నట్టుగా అంటారు. ఈ చేతితోటి మెడని స్టెబిలైజ్ చేసుకోవాలి. ఈ చేతితోటి కింద మనం బమ్ దగ్గర పట్టుకోవచ్చు. సో బేబీని ఈ పొజిషన్లో ఇలా ఎత్తుకొని ఇట్లా బేవు చేయించవచ్చు. అండ్ మెల్లమెల్లగా ఇదే చేతితోటి ఇట్లా కొంచెం వీపు మీద రాస్తే సరిపోతుంది. ఇది అందరికీ కంఫర్టబుల్ ఉండదు. మెయిన్గా ప్రాబ్లం ఏమవుతుందంటే బిడ్డ వెనక్కి చేసి ఉంటుంది, ముక్కు మూసుకుపోతుందా లేదా అన్న డౌట్ చాలా వస్తుంటుంది. సో తీసేటప్పుడల్లా మళ్ళీ చూసుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, బేవు తీయించకపోయినా పర్లేదని పడుకోబెడుతుంటారు. అలాంటి వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనం కూర్చొని మన లెవెల్లో ఏదైనా బెడ్ కానీ ఏదైనా ఉంటే బెడ్ ఐ విల్ సజెస్ట్ బేబీని ఆ బెడ్ మీద కూర్చోబెట్టుకోండి. మీరు దగ్గరగా కూర్చోబెట్టండి బేబీని మంచిగా. ముందు నుంచి మెడ పట్టుకోండి, ఇట్లాగా వీపు మీద రాయండి, బేవు తీయించండి, బేవు వస్తుంది ఎత్తుకోండి, పడుకోబెట్టండి. దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఫస్ట్లో కొంచెం భయం వేయచ్చు, బట్ రాను మీరు చూసే కొద్దీ అదే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బికాజ్ యూ కెన్ సీ ద బేబీతో ఏం జరుగుతుందని. మేము ఐసీయూస్లో అట్లాగే ఇస్తాం బర్పింగ్ అన్నది. సో మీరు కూర్చునే లెవెల్లో బెడ్ దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి. అదొక్కటి మాత్రం ప్రికాషన్. బికాస్ బెడ్ నుంచి మీరు మళ్ళీ దూరంగా ఉంటే బేబీ మళ్ళీ ఇటు పడిపోతుందేమో అని కంగారు ఉంటుంది. బెడ్కి ఆనుకొని మనం కూర్చోవాలి. బెడ్ మనకి ఇంత దగ్గరలో ఉండాలి. బెడ్ దగ్గరనే బేబీ ఉండాలి. మనం బిడ్డను ఇక్కడ పట్టుకోవచ్చు, ముందు నుంచి మెడ దగ్గర పట్టుకోవచ్చు, అండ్ వెన్నుపూస దగ్గర రాస్తే బేబీ వస్తుంది. దట్ షుడ్ హెల్ప్. ఓకే మేడం, అంటే మనం మొదటి టాపిక్ వద్దాము. సో ఈ వీక్ని ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా అనౌన్స్ చేశారు. సో ఈ సంవత్సరం థీమ్ ఏంటి, అసలు ఇట్లా అనౌన్స్ చేయడం గల కారణం ఏంటి, ఈ 7 రోజులు ఎవరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? సో బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అన్నది ప్రతి ఏడాది చేస్తుంటామండి. ఆగస్ట్ 1 నుంచి 7th వరకు చేస్తుంటాము. ప్రతి ఏడాది మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నది ఒక థీమ్ తోటి వస్తుంది. ఆ థీమ్ పెట్టడానికి రీజన్ ఏం లేదండి. ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్లో మనకి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయో, వాళ్ళు ఏదైతే గమనిస్తున్నారో, వరల్డ్ వైడ్ ఏదైతే గమనిస్తున్నారో, వాటిని ట్యాకిల్ చేయడానికి సొల్యూషన్స్గా తీసుకురావడానికి దే ఆర్ ట్రైంగ్ టు గెట్ అ థీమ్. ఒక థీమ్ తీసుకొస్తే ఒక ఇయర్ మనం ఈ థీమ్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఈ ప్రాబ్లం మీద ఫోకస్ చేయొచ్చు అన్నది వాళ్ళ ఉద్దేశం. సో ఈ ఇయర్ మన థీమ్ ఏంటంటే క్లోజింగ్ ద గ్యాప్ అండ్ సపోర్ట్ ఫర్ ఆల్. సపోర్ట్ ఫర్ ఆల్ అంటే యూ అండర్స్టాండ్, ఫర్ ఆల్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్. దట్ మీన్స్ దట్ క్లోజింగ్ ద గ్యాప్. ఆ గ్యాప్ ఏంటి అంటే ఏదైతే నాలెడ్జ్లో గ్యాప్ ఉందో, సపోర్ట్లో గ్యాప్ ఉందో, సొసైటల్ సపోర్ట్లో గ్యాప్ ఉందో, సపోర్ట్ మీదే ఈ ఇయర్ ఎక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ థీమ్ కూడా ఇట్లాగే ఉండింది, ఈ ఇయర్ థీమ్ కూడా అట్లాగే ఉంది. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హౌ బిగ్ రోల్ ఈజ్ ఫ్యామిలీ అండ్ సొసైటీ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్. దానికి మించి ఇంకా మనం చెప్పాల్సిందే లేదు. 2 ఏళ్లుగా వాళ్ళు అదే థీమ్ మీద నడిపిస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ కూడా ఇంచుమించి ఇదే థీమ్ ఉండింది, సపోర్ట్ ఫ్రమ్ వర్క్ ఫోర్స్ అని, సపోర్ట్ యువర్ వర్కింగ్ మదర్స్ అని. ఈ ఇయర్ కూడా కొంచెం మార్చి సపోర్ట్ ఫర్ ఆల్, క్లోజింగ్ ద గ్యాప్ అంటున్నారు. సో అందులో వాళ్ళు చెప్పే ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఫ్యామిలీగా ప్లీజ్ సపోర్ట్ ద బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్,
వర్కింగ్ మదర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ ఇవ్వండి, కొంచెం ఇంత ఈ ఒక రూమ్ చూపియండి, ఒక ప్రైవసీ కర్టన్ ఇచ్చినా పర్వాలేదు వాళ్ళకి. యూ నీడ్ నాట్ షో బిగ్ నైస్ లగ్జూరియస్ రూమ్. ఒక మంచి రూమ్ ఇవ్వండి, ఒక టేబుల్ ఇవ్వండి, ఒక చైర్ ఇవ్వండి. దట్ ఈస్ ఆల్ షీ నీడ్స్. అంత ఇస్తే సరిపోతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికి తనకు ఆ టైం గ్యాప్ ఇవ్వండి. బిడ్డని తీసుకొచ్చే ఫ్రీడమ్ తనకి ఇవ్వండి. బిడ్డని మళ్ళీ ఎక్కడ పెట్టాలన్న క్వశ్చన్ రాకూడదు. షీ షుడ్ బి ఏబుల్ టు గెట్ హర్ బేబీ టు ద వర్కింగ్ ప్లేస్. అది అలౌ చేయండి. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో తనకి బ్రెస్ట్ ఫీడింగ్ టైం ఆఫ్ ఇవ్వండి. 20 నిమిషాలు ఆర్ హాఫ్ అన్ అవర్ వాట్ ఎవర్ తను టైం తీసుకున్నారో ఆ టైంలో వర్క్ చెడిపోతుందన్న ఆలోచనతోటి ఉండొద్దు. ఇట్ ఈస్ హర్ రైట్, ఇట్ ఈస్ ద బేబీస్ రైట్ టు ఫీడ్ అన్నది గుర్తించండి. ఇట్ ఈస్ హర్ రైట్ని మనం వేరే వాళ్ళు దాన్ని క్వశ్చన్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ అ క్రైమ్. సో హ్యూమన్ రైట్స్ అని అంటున్నారు, యానిమల్ రైట్స్ అని అంటున్నారు. దిస్ ఇస్ బ్రెస్ట్ ఫీడింగ్ రైట్. ప్లీజ్ సపోర్ట్ ఇట్. డోంట్ దాని మీద క్వశ్చన్స్ వేయొద్దు, దాని మీద నిందలేయొద్దు, మదర్ని చిన్న చూపు చేయొద్దు. తను ఎప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్లోనే ఉంటుంది, పని ఎప్పుడు చేస్తుంది, ఇట్లాంటి డైలాగ్స్ యూ కెన్ అండర్స్టాండ్ తన మనోభావాన్ని తగ్గిస్తుంది. ఎస్పెషల్లీ కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్ ఎవరైనా ఉంటే మాత్రం చాలా కుంగిపోతారు. ఎందుకంటే సో నేను ఏదర్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి లేకపోతే పని చేయాలి, ఈ రెండిట్లో నేను చూస్ చేసుకోవాలి. ఏం చూస్ చేసుకోవాలన్న క్వశ్చన్ వస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుండి పర్వాలేదు మేము చూసుకుంటామన్న వాళ్ళు కొంతమంది వర్క్కి వెళ్ళిపోతున్నారు, బ్రెస్ట్ ఫీడింగ్ వదిలేస్తున్నారు. ఫ్యామిలీ సపోర్ట్ లేదు, బిడ్డకి చూసుకోవాలి తప్పదన్నప్పుడు వర్క్ వదిలేస్తున్నారు, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారు. ఏ రకంగానూ మన సొసైటీకి అది మంచిది కాదండి. రెండిట్లో ఒకటే ఆప్షన్ చూస్ చేసుకునే ఆప్షన్ మీరు ఉమెన్కి ఇస్తున్నారు అంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ యువర్ కంట్రీ, ఎకనామికల్లీ ఎవ్రీ వే పాసిబుల్. ఎందుకంటే యూ నో దట్ ఉమెన్ ఆర్ ద లీడర్స్ అండ్ ఉమెన్ రన్ ఆర్గనైజేషన్స్, దే రన్ వెరీ వెల్. మోస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ హూ ఆర్ ఉమెన్ దే రన్ వెరీ వెల్. ఆ ఇన్స్టిట్యూట్స్ చాలా బాగా పనిచేస్తాయి. సో అలాంటిది తెలిసినప్పుడు కూడా వై డోంట్ యూ అలౌ ద ఉమెన్ టు వర్క్ అలాంగ్ విత్ బ్రెస్ట్ ఫీడింగ్? దిస్ ఈస్ ఎవ్రీబడీస్ క్వశ్చన్, ఎవ్రీ మదర్స్ క్వశ్చన్. నో అదర్ పీపుల్ ఆర్ ఆస్కింగ్, బట్ ప్లీజ్ అలౌ దట్. అండ్ పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ ఏదైతే ఉందో 6 months వరకు పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ ఇవ్వండి, హాఫ్ పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ ఇవ్వండి. దిస్ ఈస్ దేర్ ఇన్ గవర్నమెంట్లో ఉంది, లేదని చెప్పలేదు. గవర్నమెంట్ కూడా రీసెంట్గా తీసుకొచ్చింది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. బట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి, కార్పొరేట్స్ ఏం చేస్తున్నాయి, నోబడీ నోస్. అది ఇన్సైడ్ స్టోరీ, అది మొత్తం మనం డిస్కస్ చేయలేము. బట్ వాళ్ళు కూడా పెయిడ్ మెటర్నిటీ లీవ్ అన్నది వాళ్ళు ఏదో ఫ్రీగా సంపాదిస్తున్నారని అనుకోవద్దు. దట్ మోటివేట్స్ దెమ్ టు కమ్ బ్యాక్ అండ్ వర్క్ ఫర్ యువర్ ఇన్స్టిట్యూషన్ విత్ మోర్ డిలిజెన్స్, ఇంకా ఎక్కువతో. బికాస్ ఐ నో ఐ హ్యావ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ కామినేని హూ అలౌడ్ మీ టు కమ్ బ్యాక్. సో అట్లాంటిది అలౌ చేయండి, గెట్ దెమ్ బ్యాక్. ఆ వర్క్ ఫోర్స్ మళ్ళీ వస్తే మీకే హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ అనదర్ థింగ్ దట్ దే వర్ ఫోకసింగ్ ఆన్. సో ఇయర్ థీమ్ అయితే దాని మీదే ఉంది చాలా వరకు. సపోర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ ఈస్ ఆర్ మోటో. సో మనం ఇంటర్వ్యూ కంప్లీట్ చేసే ముందు చివరిగా అంటే మనం వీ హ్యావ్ స్పోక్ చాలా మాట్లాడాము బ్రెస్ట్ ఫీడింగ్ గురించి, తల్లిపాల గురించి. కానీ దురదృష్టవశాత్తు కొంతమందికి తల్లిపాలు ఉండవు, ఖచ్చితంగా ఫార్ములా మిల్క్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ ఆల్టర్నేటివ్స్ను ఎంపిక చేసుకోవడం ఎలా, సో మంచి ఆల్టర్నేటివ్స్ ఎలా ఉంటాయి, సో అదేవిధంగా అవి చాలా కాస్ట్లీ అయిపోయినాయి. నేను కూడా చాలామంది తల్లు నుంచి నాకు పర్సనల్గా వాట్సాప్లో కూడా వస్తున్నాయి. సో ఐఎమ్ యూజింగ్ దిస్, నాకు మంత్లీ 10,000 అబవ్ అవుతున్నాయి, మీ దగ్గర ఏమన్నా కెన్ యూ రెడ్యూస్ ఇట్ అనే అంటే రిక్వెస్ట్లు వస్తున్నాయి. సో యాజ్ ఏ డాక్టర్గా మీ సలహా ఏంటి? సో ఫార్ములా దగ్గరకు వచ్చేసరికి అండి, ఓకే, బికాజ్ ఐ సీ దెమ్ యాజ్ అన్ ఎనిమీ. అందులో మంచి గురించి చెప్పడం కొంచెం కష్టమే. బట్ మీరు యాజ్ అ ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఇఫ్ యూ ఆర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, మీరు చూసుకోవాల్సింది అయితే ఇంగ్రీడియంట్స్. అది ఫార్ములా మిల్క్ కానివ్వండి, బిడ్డకు పట్టే ఏ ఇంగ్రీడియంట్ అన్న కానివ్వండి, రేపు పొద్దున మీరు ఇంట్రడ్యూస్ చేసే సాలిడ్ ఫుడ్స్ అని కానివ్వండి, ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. ఇంగ్రీడియంట్స్ అంటే ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అని చూడడం కాదు, వాళ్ళ పౌడర్ని దేనితోటి చేస్తున్నారు అది కింద ఉంటుంది ఇంగ్రీడియంట్స్ అన్నది. ఇది కాన్స్టిట్యూషన్ అండి. ఈ రెండు వేరు, కంపోజిషన్ వేరు, ఇంగ్రీడియంట్స్ వేరు. కంపోజిషన్ చూసి ప్రోటీన్స్ బాగున్నాయి, ఫ్యాట్స్ బాగున్నాయి, కార్బోహైడ్రేట్స్ అవి అందరిలోనూ బాగుంటాయి, అన్ని ఫార్ములాస్లోనూ బాగున్నాయి. అది బాగోకపోవడానికి ఏం లేదు. అందులో మేము ఈ ప్రోడక్ట్స్ వాడాము, ఆ ప్రోడక్ట్స్ వాడాము అని అందరూ చెప్తున్నారు. ఎస్, దే ఆర్ ఆల్ ప్లస్సే, కాదని చెప్పట్లేదు. అల్టిమేట్గా మనం పౌడర్ దేంతో చేస్తున్నాం? కౌ మిల్క్తో చేస్తున్నాం. ఇట్ ఈస్ కౌ మిల్క్ని ప్రాసెస్ చేసి మనం పౌడర్స్ చేస్తున్నాం. దాంట్లోకే రకరకాల పదార్థాలని యాడ్ చేసి దాన్ని తల్లిపాలకి దగ్గరగా తీసుకొస్తున్నాం. అందులో ఆ ప్రాసెస్లో, ఆ దగ్గరికి తీసుకొచ్చే ప్రాసెస్లోనే మనం షుగర్ యాడ్ చేస్తాం. ఎందుకంటే షుగర్ యాడ్ చేయకపోతే ప్రాసెస్ చేసిన పాలు, పౌడర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ టేస్టీ. డెఫినెట్లీ ఇట్స్ నాట్ టేస్టీ. సో మెయిన్ కల్ప్రిట్ ఇన్ ఫార్ములా ఫీడ్స్ ఇస్ షుగర్స్.
దానికి వేరే పేరే లేదు. అండ్ షుగర్ లేకుండా ఏ ఫార్ములా ఫీడ్ ఇంతవరకు లేదండి. ఓకే, సో అందులో బెస్ట్ చూస్ చేయమంటే కష్టమే. ఓకే, షుగర్స్ తక్కువ ఉన్న ఫార్ములా చూసుకోండి, బెటర్ కాంపోజిషన్ ఉన్న ఫార్ములా చూస్ చేసుకోండి. బ్రాండ్ నేను చెప్పను, బట్ మేజర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ జాబ్ ఇన్ కంట్రోలింగ్ ద షుగర్స్. బట్ డెఫినెట్లీ కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి, వ్యత్యాసాలు ఉన్నాయి, బిగ్గర్ కాంట్రవర్సీస్ ఉన్నాయి, చాలా డాక్యుమెంటరీస్ కూడా ఉన్నాయి దాని మీద. ఐ విల్ నాట్ డిస్కస్ మచ్ దట్ వెస్ట్లో ఉన్న షుగర్ కంటెంట్ కంటే మన దగ్గర ఉన్న షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ అ బిగ్గర్ లెవెల్ డిస్కషన్ వేర్ మన డెవలపింగ్ కంట్రీస్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ బీయింగ్ ఒక బయోవార్ లాగే అనుకోండి, దే ఆర్ బీయింగ్ పుష్ డౌన్ ఇండైరెక్ట్లీ హెల్త్ వైజ్. సో అది ఏ లెవెల్లో జరుగుతుంది లేదు ఇవన్నీ రూమర్సే ప్రస్తుతానికి, మనకు తెలీదు. బట్ వాస్తవం ఏంటంటే షుగర్ కంటెంట్ అనేది మన కంట్రీస్లో కొంచెం పెరుగుతూనే వస్తున్నాయి ప్రోడక్ట్స్లో. సో షుగర్ కంటెంట్ తక్కువ ఉండేటట్టు చూసుకోండి. మీ బిడ్డకి అది సరిపోతుందా లేదా అన్నది మీరు గమనించుకుంటూ ఉండాలి, డాక్టర్స్ చూసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ఆల్ ఐ కెన్ సజెస్ట్ ఆన్ ఫార్ములా మిల్క్స్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం ఈ తల్లిపాల గురించి, ఈ తల్లిపాల వారోత్సవాల గురించి నాకు తెలిసి చాలా కాంప్రహెన్సివ్ ఇంటర్వ్యూ చేశాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. సో వివోర్స్, ఇది ఈ వారం ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. వచ్చే వారం మళ్ళీ డాక్టర్ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.